అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. దేవునికి స్తోత్రం. అమూల్యమైన వాగ్దానములు చాలా ఉన్నాయి, కానీ అవి పొందాలంటే ఏం చేయాలంట? అవి పొందాలంటే ఏం చేయాలి? వాటిని మనము నమ్మిన ఎడల ఏం చూస్తామండి? దేవుని మహిమను చూస్తాం. ఈ రాత్రి కాల వేళ దేవుని మహిమ మీ ఎదుట ప్రత్యక్షం కాబోతుంది. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడతలేదు చాలా మంది. యేసుక్రీస్తు వారు అంట, ఆయన తీర్పు ఇచ్చే ముందు ఆయన సింహాసనం ఎదుట గొర్రెల్ని మేకల్ని రెండింటిని కూడా వేరు చేసినట్టుగా ఇప్పుడు కనపడుతుంది. ఇటు అటు మధ్యలో గ్యాప్ ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు. రాబోయే కాలములో ఈ స్థలము ఆ స్థలము కూడా నింపబడును గాక. సంతోషంగా చెప్పండి ఆమేన్. మంచిదండి. వాగ్దానములు, వాగ్దాన సందేశములు, వాగ్దానములు ఎవరికి ఇవ్వబడ్డాయండి? వాగ్దానములు ఎవరికి ఇవ్వబడ్డాయి? కల్దీయ దేశంలో ఊరు అను ప్రాంతంలో అబ్రహాము నివాసమున్నప్పుడు 65 సంవత్సరాల ఈడు గలవాడు అబ్రహాం. దేవుడు అబ్రహామును దర్శించి, నేను చూపించు దేశములకు నువ్వు వెళ్ళుమని చెప్పి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు తన తండ్రిని, తన సహోదరుని కుమారుడైన లోతును తీసుకొని, తన భార్యను తీసుకొని అబ్రహాము బయలుదేరి వెళుతూ ఉండగా హారాను అనే ప్రాంతం వచ్చింది. ఏ ఊరండి? మన గూడూరు ఎలాగో అక్కడ హారాను అనే ఒక ప్రాంతం వచ్చింది. ఆ ప్రాంతం వచ్చిన తర్వాత అబ్రహాము తన తండ్రిని కోల్పోయాడు. తన తండ్రిని కోల్పోయిన తర్వాత హారాను అనే ప్రాంతంలో తనతో పాటు వచ్చిన లోతు, తనతో పాటు వచ్చిన తన భార్యను అక్కడే ఉంచి 10 సంవత్సరాలు అక్కడ ఉండిపోయాడు. దేవుడిచ్చిన వాగ్దానమును పొందుకోవాలంటే ఏం చేయాలంటే, దేవుడు పిలిచినప్పుడు, నిన్ను దర్శించినప్పుడు ఆ మార్గము వెంబడి నువ్వు ప్రయాణం చేయాలి. మధ్యలో శ్రమలు వస్తాయి, మధ్యలో శోధనలు వస్తాయి, మధ్యలో కరువు రావచ్చు, మధ్యలో ఇరుకు రావచ్చు, మధ్యలో ఇబ్బందులు రావచ్చు, మధ్యలో ఆర్థిక పరమైన సమస్యలు రావచ్చు. కానీ నా దేవుడు నాకు ఇస్తానన్న వాగ్దానం నేను పొందు వరకు నేను కుడికైనను ఎడమకైనను వెనుకైన నేను చూడకోకుండా ఏం చేయాలో తెలుసా? యేసు వైపు చూస్తూ మన ప్రయాణమును జరిగించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. 10 సంవత్సరాలు తన తండ్రిని కోల్పోయిన బాధలో ఉంటే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం తీద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. యెహోవా నీవు లేచి ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు ఆయన? తండ్రిని కోల్పోయి బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఇంకా బాధపడింది చాలు. భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన తల్లి తండ్రిని విడిచిపెట్టవచ్చు, కానీ
ఆత్మలకు తండ్రి అయిన నేను నేను ఎన్నడూ విడువను, నేను ఎన్నడూ ఎడబాయను అని ఆనాడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఆ మాట నేటికి ఇప్పటికీ మన మధ్యన కూడా నెరవేరుతూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ చెప్తున్న మాట దేవుడు మాట్లాడుతుంటున్నాడు కదా, నీవు ఈ దేశము నుండి ఇక బాధపడదు, ఇక్కడ కూర్చోవద్దు నువ్వు. ఈ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. బాధ కలిగించే దేశాన్ని విడిచిపెట్టి అంటున్నాడు దేవుడు. ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు వచ్చిన ఆ దేశము నుండి నువ్వు బాధపడుతూ ఇక్కడే ఉండొద్దు. ఇంటికంటే చెప్పండి, ఇంటికంటే గుడి పదిలం కదా. ఇంట్లో ఏ సమాధానం లేకపోవచ్చు, కానీ ఎక్కడుంటే సమాధానము? దేవుని సన్నిధిలో మనకి ఏం దొరుకుతుందంటే సమాధానము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఇందాక దైవజనులు చెప్తూ ఉన్నారు, మీరు లోపలికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే మంచి ఆకలితో చేయాలి. మంచి ఆకలితో ఆత్మీయమైన ఆహారం. ఈ రోజు ఈ రాత్రికాల వేళ మాట్లాడేది ఒక వ్యక్తి కాదు, ఆయనలో నుండి దేవుని ఆత్మ మాతో మాట్లాడబోతూ ఉంది. ఆ ఆహారాన్ని మేము భుజించి మా ఇంటికి వెళ్ళి మా భర్తలకు, మా బిడ్డలకు మేము చెప్పుకొని వారికి కూడా ఈ ఆహారాన్ని పంచి పెట్టాలి అనే ఉద్దేశాన్ని కలిగి రావాలి దేవుని సన్నిధికి. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో తెలుసా? ఎలా వెళ్ళాలి? ఉత్సాహ గానము చేసుకుంటూ సంతోషముతో మన గృహాలకు వెళ్ళాలి. చూడండి, బాధలలో, ఇబ్బందులలో అబ్రహాము దేవుని మాటను తీసుకున్నాడు, కానీ అక్కడ ఆగిపోయాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవు లేచి ఈ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి నీవు బయలుదేరు. ఇప్పటి వరకు నువ్వు ఎక్కడున్నావో, ఇప్పటి వరకు నువ్వు ఏ స్థలంలో ఉన్నావో, నీ ఉంటున్న స్థలం ఎటువంటిదో, నీవు మాట్లాడుతున్న మాటలు ఎటువంటివో, నీ చూపులు ఎటువంటివో, నీ ప్రవర్తన ఎటువంటిదో ఆయన అంటున్నాడు ఈ రాత్రి కాల వేళ, వాటిని విడిచిపెట్టి నేను చూపించు దేశంలోకి నువ్వు వెళ్ళాలి. నేను చూపించు సన్నిధికి నువ్వు వెళ్ళాలి. నేను చూపించే స్థలంలోకి నేను వెళ్ళాలి. నేను మాట్లాడు స్థలం యొద్దకు నువ్వు రావాలి. చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాట ఎలా చేస్తాడంటే, ఆయన వస్తే, ఎక్కడికి వస్తే ఆయన మాట విని ఆయన చెప్పిన స్థలమునకు నువ్వు వెళితే, ఆయన చెబుతున్న మాట నిన్ను గొప్ప జనముగా చేస్తాడు. ఇదిగో ఆళ్ళు ఇళ్ళు నిన్ను తృణీకరించవచ్చు, వాళ్ళు నిన్ను అవమానపరచవచ్చు, ఎగతాళి చేయవచ్చు, నిన్ను చూసి చాటు మాటకు గుసగుసలాడుకోవచ్చు, నీ గురించి ఎద్దేవగా మాట్లాడుకోవచ్చు. దేవుడు మాట్లాడుతున్నాడు, వారి ఎదుట నిన్ను నేను గొప్ప జనముగా చేస్తా. నీకున్న సమస్యలు తీసివేస్తా, నీకున్న శ్రమను తీసివేస్తా, నీకున్న కన్నీటిని నేను తీసివేస్తా. నీవు నా మాట విని బయలుదేరితే వెళితే. అన్ని ఇబ్బందులు కలిగిన అబ్రహాము ఏం చేశాడంట? దేవుని మాట విన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మాట వినటమే కాదు, ఆయన చెప్పిన మాటను ఆయన చేశాడంటే నమ్మాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుని నమ్మటము నీతి, ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించటము నీతి, ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ నీతి. వాటిని విడిచిపెట్టేసి అక్కడ అంటున్నాడు, అమూల్యమైన వాగ్దానములు ఎన్నో ఉన్నాయి, కానీ మనము నమ్మితే దేవుని మహిమను చూస్తాం. చాలా చోట్ల 31st నైట్ కొన్ని వాగ్దానాలు చేస్తారు. మీ బైబిల్లో ఉంటాయి, చిన్న చిన్న కార్డ్స్ ఉంటాయా? ఈ కార్డ్స్ మీరు మరలా వచ్చే సంవత్సరాలు కూడా అట్లా చూస్తానే ఉంటారు. ఎప్పుడైనా ఆ వాగ్దానం మీరు పట్టుకొని మీ ఇంటిలో కానీ, మీ మందిరములో కానీ, ఈ వాగ్దానము నా గృహములోను, నా ఇంటిలోను ఈ వాగ్దానము నెరవేర్చుతండి మీరు ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? చేస్తున్నారా? ఈ వాగ్దానం నెరవేర్చమని మీరు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ కొంతమంది ఆ కార్డు అలాగే ఉండిపోద్ది. మరలా 31st రాగానే ఈ కార్డు తీసి పక్కన పెట్టి ఇంకో కార్డు పెడతారు. చాలా మంది సంతోషంగా, ఇదిగో చూడు నాకేమొచ్చిందో చూడు, నాకేమొచ్చింది, నీకేమొచ్చింది, నీకేమొచ్చింది చూడు. ఆయన అంటున్నాడు, నువ్వు నమ్మావా అబ్రహాం వలె దేవుణ్ణి? నువ్వు ఆయనలాగా
దేవుని వెంబడించావా? ఆయనలాగా దేవుడు చూపించే స్థలములకు నువ్వు వెళ్తున్నావా? అక్కడ వెళ్ళకోకుండా మా ఆయన ప్రార్థనకు రాలేదు గానే ఇదిగో మా ఆయనకు కూడా ఒక కార్డు దిగి, ఏమండి వాళ్ళ ఆయనకు కూడా ఏమో కార్డు దిగితే, అయ్యో ఇదిగో నువ్వు రాకపోయిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని కార్డు ఇచ్చాడు. అయ్యా ఇచ్చాడా? ఇచ్చాడు. ఈ కార్డు పట్టుకుని నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే కూర్చొని ప్రార్థించి, ప్రభువా నా భర్త ప్రార్థనకు రాకపోయినా ఈ కార్డులో నీవిచ్చిన మాట నా భర్త పట్ల నెరవేర్చి నా భర్తను దేవుని సన్నిధికి నడిపించమని ఎవరిని ప్రార్థన చేస్తున్నారా? బైబిల్ అంటుంది కదా, మీ నోటి వెంట ఎప్పుడు కూడా ఆశీర్వపు వచనములే రావాలి తప్ప ఎప్పుడు కూడా మీ నోటి వెంట శపితమైన మాటలు రాకూడదు. గమనించండి ప్రియమైన వాళ్ళ, నువ్వు పనికి రావురా, నువ్వు పనికి రావురా, నువ్వు పనికి రావురా అంటే ఆడు పనికి రాకుండానే పోతాడు. అరే నిన్ను దేవుడు సృష్టించాడురా, నువ్వు దేవుని పని కొరకు నువ్వు జీవించాలిరా, నువ్వు దేవుని బిడ్డవి, ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు, నువ్వు ఆయన సంతానము, నువ్వు ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన పని జరిగించాలి అని నువ్వు ఎప్పుడైతే ఆడితో అంటా ఉంటావో, ఆడిని తీసుకొస్తా ఉంటావో, అప్పుడు జరిగేది ఏంటో తెలుసా? నీ కుటుంబము దీవించబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది బయలుదేరారు ఐగుప్తు దేశం నుంచి. కానీ యెహోషువ ఒక్కడే అంటున్నాడు కదా, ఎవరు నిన్ను స్తుతించినా స్తుతించకపోయినా నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదుమో. దేవునికి స్తోత్రం చెప్పండి. అటువంటి కమిట్మెంట్ ఎన్ని గృహాల్లో ఉన్నాయి చెప్పండి. 120 సంవత్సరాలు నోవహు ప్రకటన చేస్తున్నాడు దేవుని సువార్తను. అయ్యా జల ప్రళయం రాబోతుంది, ప్రమాదం రాబోతుంది, ఇదిగో దేవుడు మిమ్మల్ని రక్షించడానికి ఆయన నన్ను పంపించాడు, మీరు రండి, దేవుని మాట వినండి అని చెప్పానంటే ఆయన మాటను ఏం చేశారో తెలుసా? సేవకుడు మాటను ఏం చేశారో తెలుసా? తృణీకరించారు. జల ప్రళయం వచ్చి కొట్టుకొని పోయి వెళ్ళిపోయేంత వరకు కూడా వాళ్ళకి తెలియకుండా పోయిందంట. పగలు దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు, సాయంత్రం ఏం చేస్తున్నాడు? వాడ తయారు చేస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియమైన వారలారా, 120 సంవత్సరాలు చెబితే ఒక్కడు కూడా వెళ్ళలా. ఆనాడు రక్షించబడింది ఎంతమందో తెలుసా? కేవలం 8 మంది మాత్రమే. సమీపాన దూరాన ఎందరు ఈ శబ్దాంతరం ద్వారా వింటున్నారో ఆ వినబడుచున్న ప్రతి గృహము దీవించబడును గాక, ఆ వినబడుచున్న ప్రతి గృహము దేవుని సన్నిధిలో ఉండును గాక, ఆ వినబడుచున్న ప్రతి గృహము చుట్టూ దేవుడు కంచె వేసి కాపుదలిచును గాక. అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, ఈ దేశాన్ని విడిచిపెట్టు, ఈ దేశాన్ని విడిచిపెట్టు, నీ మనస్సు మార్చుకో, నేను చెప్పింది చెయ్యి, నేను చూపించే దేశములకు వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేస్తా. అవసరం లేదా మనకి? అవసరం లేదా? గొప్ప జనముగా చేస్తాడు. ఇంకేమంటాడు చూడండి అక్కడ, ఇంకేమంటున్నాడు? నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఇప్పుడు నిన్ను ఎవరైనా చెప్పించాడు అనుకో, నిన్ను ఎవడైనా ఏమైనా అన్నాడే అనుకో, నువ్వేం చేయాలి తెలుసా? వాడు దూషించాడు కదా, నువ్వు ప్రతి దూషణ చేయకూడదు. అదే బైబిల్ గనక నేను పక్కన పెట్టానా అని నువ్వు అనకూడదు. నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? బైబిల్ నీ పక్కనున్నా, నీ చేతిలో ఉన్నా, అది పక్కనే ఎక్కడ పెట్టినా కానీ నువ్వు అనుకోవాలి, ప్రభువా అతను నన్ను దూషిస్తున్నాడు, అతను నన్ను ద్వేషిస్తున్నాడు, అతను నన్ను అవమానపరుస్తున్నాడు, ప్రభువా అతన్ని క్షమించు. ఏమండి, యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చే అంతవరకు కూడా ప్రేమ అంటే ఏంటి, క్షమాపణ అంటే ఏంటో ఈ ప్రపంచానికే తెలియదు. ఆయన భూమి మీదకి వచ్చేంత వరకు కూడా ప్రేమ క్షమాపణ తెలియదు. ఆయన ప్రేమించాడండి, ఆయన అందరినీ ప్రేమించాడు, ఆయన క్షమించాడండి. ఈ రెండు ఎక్కడ కనపడతాయి అంటే సిలువలో కనపడుతున్నాయి మనకి. ఆయన సిలువలో మాట్లాడిన మొదటి మాట ఏమిటి? తండ్రి మీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము. 5484 శరీరం మీద గాయాలు, తలలో 17 గాయాలు, కాళ్ళల్లో చేతుల్లో 3 గాయాలు, ప్రక్కలో బల్లెం పోటు, 150 కొరడా దెబ్బల శరీరం మీద. గమనించండి ప్రియమైన వారలారా, అన్ని భరించాడు. ఎందుకని? ఆయన ఏం తప్పు చేశాడు, ఏం పాపం చేశాడండి? ఆయనకంటే గొప్పవారం మనం కాదు కదా. మనలో ఎందుకు అది లేదు? క్షమించే మనసు మనకెందుకు లేదు? ప్రేమించే మనసు మనకెందుకు లేదు? ఒకసారి ఆలోచన చేయండి.
వాగ్దానములు పొందుకోవాలి అంటే ఏం చేయాలంటున్నాడంటే దేవుణ్ణి మొదటిగా మనం నమ్మాలి. ఆయన చెప్పిన మాట ప్రకారం మనం జీవించాలి. ఆయన చెప్పిన మాట ప్రకారం మనం నడుచుకోవాలి. ఆ విధంగా చేసి చూడండి, మరలా తిరిగి వచ్చే మాసానికి ఈ గృహములో మీరు వస్తున్న మీ గృహాలంటిలో దేవుడు ఎటువంటి కార్యాలు జరిగించకపోతే చూడండి. ఆమేన్. దేవుడు చెప్తున్నాడు, నీవు ఆశీర్వాదకరముగా ఉంటావు, నేను గొప్ప జనముగా చేస్తా, నీ పిల్లలను ఆశీర్వదిస్తాను. ఆయన ఇంకేమంటున్నాడు ఒకసారి చూద్దాం. ఆయన ఇంకేమంటున్నాడు 7వ వచనం చూద్దాం ఒకసారి. అదే అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదను. అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడంట. చూడండి, గమనించండి ప్రియమైన వారలారా, నీ సంతానమునకు ఈ దేశం ఇస్తానంటే ఇతను ఏం చేశాడు తెలుసా? ఇస్తాడులే కదా ఇంట్లో పడుకోలా, ఇస్తాడులే కదా ఇంట్లో కూర్చోలా, ఏం చేశాడు తెలుసా? బలిపీఠము కట్టి బలిపీఠము దగ్గరికి వచ్చి అతను ఏం చేస్తాడు తెలుసా? మోకరించి ప్రార్థన చేసి, నువ్వు అన్న వాగ్దానం ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నాడు. నీ పిల్లలను ఆశీర్వదిస్తానన్నప్పుడు అతనికి పిల్లలు లేరు. అర్థమవుతుందా? నీ పిల్లలను ఆశీర్వదిస్తానన్నప్పుడు అతనికి పిల్లలు లేరు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? అయ్యా, నువ్వు ఏమి ఇచ్చినా నాకేంటి ఉపయోగం, ఎంత ఇస్తే నాకేంటి ఉపయోగం, ఎంత సంపాదిస్తే నాకేంటి ఉపయోగం, నా ఇంటి పనివాడు నా ఆస్తికి యజమానుడు అవుతాడు తప్ప నాకు పిల్లలు లేరు కదా, నాకు బిడ్డలు లేకుండా చేసావు కదా అని అంటే దేవుడు అంటున్నాడు కదా, మరలా తిరిగి వచ్చే సంవత్సరములకు శారమ్మ చేతిలో ఆమె ఒడిలో కుమారుడు ఉంటాడని చెప్పాడు. ఆ వాగ్దానం నెరవేరిందా? ఇశ్రాయేలు ప్రజలకు కానాను భూభాగాన్ని ఇస్తానని నెరవేరిందా? అబ్రహామును బట్టి ఆయన సంతానం ఆశీర్వదించబడిందా? ఆశీర్వదించబడింది. ఆ వాగ్దానములు ఎందుకు నెరవేరబడ్డాయంటే వాళ్ళు దేవుని నమ్మారు, దేవుని మాట ప్రకారం జీవించారు. గమనించండి, వాగ్దానములు ఎన్నో ఉన్నాయి, వాగ్దానములు ఎన్నో ఉన్నాయి, కానీ పితరులకు ఇచ్చిన వాగ్దానములు వేరు, ఇశ్రాయేలు ప్రజలకు యూదులకు ఇచ్చిన వాగ్దానములు వేరు. ఒక చిన్న పాప కంట, ఒక 5 ఏళ్ల పాప, నువ్వు మరలా తిరిగి వచ్చే సంవత్సరమునకు నీవు తల్లి అవుతావని వచ్చిందట. కాదు, వాగ్దానం కాదు. ఏమండి, గమనించండి, ఆ వాగ్దానం ఎవరికి చెప్పాడు దేవుడు? ఆ వాగ్దానం ఎవరికి చెప్పాడు? శారమ్మకు చెప్పాడు. శారమ్మ జీవితంలో ఆమెకు 90 సంవత్సరాలు వచ్చిన వృద్ధురాలు, 100 ఏళ్ల ప్రాయమున్న అబ్రహాముతో మాట అంటున్నాడు. వృద్ధాప్య దశలో, మంచి వృద్ధాప్య దశలో మీరు నువ్వు కుమారుని కంటావని చెప్పాడు. అన్న మాట దేవుడు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గమనించండి, ఆ వాగ్దానములు బట్టి మనం సంతోషపడకూడదు. మనకంటూ దేవుడు కొన్ని వాగ్దానములు ఇచ్చాడు. అవేంటో చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 24వ అధ్యాయం 46వ వచనం తీద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 46వ వచనం చూద్దాం ఒకసారి. అప్పుడు యేసు 24వ అధ్యాయము క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలోని లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. 49వ వచనం శ్రద్ధగా వినండి. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది. ఎప్పుడు చేశాడు ఆయన? ఎప్పుడు చేశాడు? యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్తున్నాడు, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నా టైం వచ్చింది, నా సమయం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను, కాబట్టి మీరు భయపడవద్దు, మీరు ఎంత మాత్రం కూడా జడియవద్దు, మీరు ఎంత మాత్రము కూడా సిగ్గునందొద్దు, అవమానపరచబడినా కానీ మీరు వాటిని భరించండి, శ్రమలు వచ్చినా కానీ మీరు భరించండి అని శిష్యులకు చెబుతూ ఆయన అంటున్నాడు కదా, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపబోచున్నాను. గమనించండి, ఎక్కడి నుంచి వచ్చిందంట వాగ్దానం? నువ్వు బైబిల్లో పెట్టుకున్న కార్డులోంచి వచ్చేది కాదా వాగ్దానం? ఎక్కడి నుండి వచ్చిందంట?
చూడండి ఆయన చెప్తున్నాడు, చూడండి, మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండండి. అంటే దేవుని యొద్ద నుండి ఆ వాగ్దానం రాబోతుంది. వాగ్దానం ఎక్కడి నుంచి రావాలంటే వాగ్దానం ఎక్కడి నుంచి రావాలి? దేవుని యొద్ద నుండి ఆ వాగ్దానం మన మధ్యకు రావాలి. ఆయన అంటున్నాడు, నా తండ్రి ఇస్తానన్నాడు. అబ్రహాముకి ఇచ్చాడా? అబ్రహాముకి బిడ్డలు లేరు, ఇచ్చాడా? ఇస్సాకు పిల్లలు లేరు, ఇచ్చాడా? ఆయన సంతానమును దేవుడు ఆశీర్వదించాడా? గమనించండి, 2020 సంవత్సరంలో కరోనా వస్తే ప్రపంచమంతా మాస్కులు పెట్టుకుంది, ఆ దేశం పెట్టుకోవాలి మాస్కులు. ఎందుకని? ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు ఇప్పటికి కూడా. దేవునికి స్తోత్రం చెప్పండి. దాన్ని బట్టి ఆయన గొప్ప దేవుడని మనం నమ్మాలండి. గమనించండి ప్రియమైన వారలారా, అక్కడ చెప్తున్నాడు, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపబోతున్నాడు. ఎప్పుడు వచ్చింది ఆ వాగ్దానము? అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము చూడండి ఒకసారి, మొదటి వచనం చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం మొదటి వచనం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటక ధ్వని ఆకాశము నుండి వచ్చింది. ఇందాక ఎక్కడని చెప్పాడు ఆయన? ఎక్కడి నుంచి వచ్చింది ఆ వాగ్దానము? ఆకాశము నుండి వచ్చింది అన్నాడు. ఇప్పుడు వస్తుందా లేదా? ఇప్పుడు వస్తుందా లేదా? చూడండి అక్కడ ఏమంటున్నాడు, చూడండి అక్కడ. అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా. వాగ్దానం ఒక్కరికి కాదండి. ఎవరికంట? వాగ్దానం ఒక్కరికి కాదు, అక్కడ కూర్చున్న 12 మంది శిష్యుల మీదకి ఆ వాగ్దానం దేవుడు పంపించాడు ఆ రోజున. గమనించండి ప్రియమైన వారలారా, 12 మంది శిష్యుల మీదకి ఆదరణకర్త పరిశుద్ధాత్మ వాగ్దానమును ఆ రోజు పంపించాడు. ఇప్పుడు 2వ అధ్యాయము అపోస్తల కార్యములోనే 2వ అధ్యాయము 38వ వచనం చదవండి. 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము, పరిశుద్ధాత్మను వరమును వాగ్దానము ఎవరికంట? ఏమండి? పరిశుద్ధాత్మను వరమును వాగ్దానం అన్నాడు. ఎవరికి ఇచ్చాడు? 12 మంది శిష్యుల మీదకి వచ్చిన వాగ్దానం ఆ రోజున. ఇప్పుడు ఆ వాగ్దానం ఎవరికి ఇస్తున్నాడు దేవుడు? మీకును, మీ పిల్లలకును, మీ దూరస్తులకును, అనగా ప్రభు అయిన దేవుని యొద్దకు వచ్చు వారందరికీ ఆ వాగ్దానము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ఆ వాగ్దానం ఉంది. రానోళ్ళ సంగతి ఏంటి చెప్పండి? రానోళ్ళ సంగతి ఏంటండి? వాడ ఎక్కిన వాళ్ళు రక్షించబడ్డారు, ఎక్కని వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ఆలోచన చేయండి. వాడ ఎక్కిన వాళ్ళు రక్షించబడ్డారు, ఒక కుటుంబం రక్షించబడింది. దేవుడు నోవాహుతోనే మాట్లాడాడు. నోవాహు తన భార్యతో మాట్లాడాడు. భార్య నోవాహు మాట వింది, బిడ్డలు నోవాహు మాట విన్నారు, కోడళ్ళు నోవాహు మాట విన్నారు, వాళ్ళు మాత్రం రక్షించబడ్డారు. ఈనాడు అటువంటి సమాధానకరమైన కుటుంబాలు ఎన్ని ఉన్నాయి గమనించండి ప్రియమైన వారు. మీ కుటుంబంలో సమాధానం ఉందా? మీ యజమానుల మాట యజమానురాలు వింటుందా? వారి మాట పిల్లలు వింటున్నారా? వారి మాట కోడళ్ళు వింటున్నారా? వారి మాట మనవళ్ళు వింటున్నారా? అంత రివర్స్ లో లేదండి, అంత రివర్స్ లో ఉంది. ఈనాడు అత్తకు భయపడే కోడళ్ళ కంటే కోడళ్ళకు భయపడే అత్తలు ఎక్కువైపోయాయి. పరిస్థితులన్నీ తారుమారైపోయి. ఎందుకనంటే ఆ కుటుంబంలో సమాధానము లేదు, ఆ కుటుంబంలో నెమ్మది లేదు. ఇక్కడ చూడండి చెప్తున్నాడు, ఈ వాగ్దానము నీలోకి వస్తే, నీ మీదకి వస్తే నువ్వే సమాధానంగా ఉంటావు. భయపడిపోయాడు పేతురు. అయ్యా నీ కోసం నా ప్రాణం ఇస్తానయ్యా అన్నాడు. పేతురా, వాళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారే అనుకో, నేను ఎవరినో తెలియదని 3 సార్లు చెప్తావయ్యా అన్నాడు. అయ్యా నీ కోసం నేను ఏదైనా చేస్తానయ్యా అన్నాడు.
నువ్వు ఇలా ఇలా చేస్తావు, అబద్ధం ఆడతావు అంటే, లేదు లేదు నా ప్రాణమైన తీసుకుంటానయ్యా అన్నాడు. చివరాఖరికి పట్టిస్తే ఏం చేశాడు? ఆయన పట్టుకుంటే ఏం చేశాడు చెప్పండి? యేసు ఎవరో నాకు తెలియదు. ఓ చిన్నది వచ్చి చూసి అంటుంది, ఆయన చలి కాచుకుంటూ ఉంటే ఓ చిన్నది అంటుంది, నువ్వు యేసుతో కూడా ఉన్నావు కదా అంటే, పనికి మాలిందాన ఏంటో మాట, అసలు యేసు ఎవరో నాకు తెలియదు, అసలు మా ఊరిది కాదన్నాడు. యేసు ప్రభు పరిచర్య ప్రారంభం జరిగిందే గలిలయ ప్రాంతంలోని నజరేతులోని కపెర్నహూం అనే పేతురు అత్త ఇంట్లోనే ప్రారంభమైంది పరిచర్య. ఈయన ఏమంటున్నాడు తెలుసా? 3.5 సంవత్సరాలు ఆయనతో ట్రావెల్ చేసి ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. అలాంటి లాస్ట్ ఏం చేశాడు తెలుసా? ఒక్క దినమందు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే 3,000 మంది బాప్తిసం పొందారంట. గట్టిగా చప్పట్లు కొడదాం. గమనించండి ప్రియమైన వారలారా, ఒకప్పుడు భయం ఉండొచ్చు నీలో, ఒకప్పుడు ధైర్యము చెడిన వాడవై ఉండొచ్చు, ఒకప్పుడు నీకు ఇబ్బందులు ఉండొచ్చు. నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ వాగ్దానమును పొందుకున్న తర్వాత నీ జీవితంలో అనుకోని సంఘటన జరుగుతుంది. నువ్వు దేనికి భయపడవు. ఆమేన్. నువ్వు దేనికి భయపడవు. నీ జీవితంలో క్రమక్రమముగా నీ భర్త మారుతాడు, నీ బిడ్డలు మారుతారు, నీ ఇరుగు పొరుగు మారుతూ ఉంటారు. ఎలా అంటే ఆ వాగ్దానం నీలో ఉన్నంత వరకు. ఆ వాగ్దానం ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు, ఆ వాగ్దానం ఆనాడు 12 మంది శిష్యులకు ఇచ్చాడు. ఆ వాగ్దానం ఆ తర్వాత అంటున్నాడు కదా, మీకును మీ ఇంటి వారికి, మీ పిల్లలకు, మీ దూరస్తులకు, మీ బంధువులకు ఈ వాగ్దానం పొందుకోవడానికి వాడు క్రైస్తవుడే కానక్కర్లేదు. ఈ వాగ్దానం ఎవరికి అంటే అందరికీ ఇస్తానంటాడు ఆ వాగ్దానం. దేవునికి స్తోత్రం చెప్పండి. నిద్ర వస్తుందా? ఉదయం తీతలకి ఏమైనా వెళ్ళారేంటి? తీతలకి కానీ కోతలకి కానీ దేవుని సన్నిధిలో అందులో ప్రారంభంలో పాట ఉత్సాహ గానము చేసెదను, ఘనపరచెదను మన యేసయ్య నామమును. ఉత్సాహ గానము చేసెదను, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. దేవునికి స్తోత్రం. కొందరు మానుకొనుచున్నట్లు మీరు సమాజముగా కూడుట మానుకొనొద్దన్నాడు దేవుడు. కొందరు మానేస్తారు, వాళ్ళకి ఆ రోజే పనులు పడతాయి. సోమవారం నుంచి శనివారం దాకా పనులు ఉండవు కొంతమందికి. ఈ సాతాను గడు ఏం చేస్తాడు తెలుసా? అరే ఈ రోజు నీకు డబల్ కూలి ఇప్పిస్తాను, పనికి పోరా, ప్రార్థనకి వెళ్ళొద్దు, పాస్టర్ గారి మాట వెళ్ళొద్దు, దేవుని సన్నిధికి వెళ్ళొద్దు. ఆడికి ఎందుకని ఇక్కడికి వస్తేనే ఆడికి ఒళ్ళు మండిపోతా ఉంటుంది. గమనించండి ప్రియమైన వాళ్ళ, నువ్వు సినిమాకి వెళ్ళు, బారికి వెళ్ళు, షికార్లకి వెళ్ళు, ముచ్చట్లు చెప్పు, నువ్వు ఏదైనా చెయ్యి, ఆడి అంత సంబరపడిపోతాడు. అమ్మ నా బుజ్జికరణ అంటాడు, అంత మురుసుకుంటా నిన్ను చూశాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తున్నావు వాడు పళ్ళు పట కొరుకుతా ఉంటాడు, ఆడికి నచ్చదు. ఇదిగో నువ్వు ఓకరించి ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఆడు ఒళ్ళు తగలబడిపోతా ఉంటది. యేసు రక్తమే జయం. గమనించండి ప్రియమైన వారు, నువ్వు జయించాల్సింది ఎవరినో తెలుసా? మనుషుల్ని కాదు. నువ్వు జయించాల్సింది ఎవరో తెలుసా? నాయకుల్ని కాదు. నువ్వు జయించాల్సింది ఎవరో తెలుసా? అంధకార సంబంధమైన శక్తులను నువ్వు జయించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వాగ్దానం నీలోకి వచ్చిన తర్వాత నీ జీవితం మారిపోతుంది. ఆ వాగ్దానం నీలోకి వచ్చిన తర్వాత నువ్వు భర్త మాట వింటావు, నీ కుటుంబం నీ మాట వింటది, ఆ గృహం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. గమనించండి ప్రియమైన వారు, ఆ రక్షించబడిన 3,000 మంది ఏం చేశారు తెలుసా? 42 వచ్చిన చదవండి. రక్షించబడిన 3,000 మంది ఏం చేశారు చూడండి అక్కడ. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, మానేసి ఇంటికాడ కూర్చొని అంట్లు తోముకోవట్ల.
ఇంటికాడ కూర్చొని బట్టలు ఉతుక్కోవట్లా, ఇంటికాడ కూర్చొని మార్తమ్మలాగా ఉండట్లా, మరియమ్మలాగా యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు. గమనించండి. అయ్యా ఈమెను పంపించవచ్చుగా, నాకు ఏం చేస్తుందంటే సహకరిస్తుంది, ఈమెను పంపించు, నాకు దేవుని మాట నాకు అవసరం. అన్నాల కూరలు వండుతున్నాము, పప్పు చారు సరిపోయిందో లేదో, అన్నం బాగా ఉడికిందో లేదో, నాతో పాటు ఈమెను కూడా పంపించంటున్నాడు. మాటలు వినేవాళ్ళు అవసరంలా. యాడికే నువ్వు ప్రార్థనకి వెళ్ళేది, అన్నం వండు అంటాడు ఆయన. ఏమేం చేస్తుంది? భర్త మాట వినాలి, భర్తకు లోబడాలి, భర్తను గౌరవించాలి. అందుకే శారమ్మ భర్తను ఏమంటుందండి? యజమానుడా. గమనించండి ప్రియమైన వాళ్ళు, వినాలి. కానీ భర్త కూడా మీ మాట వినాలిగా. ప్రార్థనకి వెళ్దాం రండి అయ్యా అనండి, వస్తాడా? ఇప్పుడే అడిగా, ఇప్పుడే దేనికి ప్రార్థన మనకి? ఇప్పుడే ఎందుకు? వస్తాలే. ఎప్పుడండి వచ్చేది? అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగకము, నీ కాలమున కంటే ముందుగా నువ్వు ఎందుకు చచ్చిపోతావు అన్నాడు దేవుడు. ప్రసంగి గ్రంథం 7:17 వచనములో. యేసు ప్రభువును తెలుసుకోకుండా, రక్షణ అనుభవం లేకుండా, నీ పాపముల కొరకు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడడం తెలియకోకుండా, ఆయన శరీరంలో 6.5 లీటర్ల రక్తాన్ని నీ కొరకు చిందించి నిన్ను కొనుక్కున్నాడు ఆయన. మీరు మీ సొత్తు కాదు, మిమ్మల్ని కొన్నాడు ఆయన. ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు శ్రమలు అనుభవిస్తూ ఉంటే అక్కడికి ప్రవక్తను పంపించాడు, మోషేను పంపించాడు. నా బిడ్డలు శ్రమలు పడుతున్నారు, నా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, నా బిడ్డలు నలగొట్టబడుతున్నారు, నా బిడ్డలు ఇరుకులో ఉన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి అన్నాడు. ఈయనేం చెప్పాడండి? ఆయన ఏం చెప్పాడు? సాగు ఏం చెప్పాడండి? ఆయన ఏం చెప్పాడు? సాగు, నేను 4 మాంద్యం గలవాడిని, నేను మాట్లాడగలనా రాజు ఎదుట? ఆయన పుట్టి పెరిగింది ఎక్కడ? రాజగృహంలోనే ఉన్నాడు ఆయన. రాజగృహంలో ఫరో కుమారుడుగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? రాజుతో నేను మాట్లాడగలనా? 4 మాంద్యం గలవాడిని అంటున్నాడు. స్టెఫన్ అంటాడు మోషే గురించి, ఆయన మాట్లాడుటలో నేర్పరి అయి ఉన్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మాట్లాడుటలో నేర్పరి, మోషే నత్తివాడు కాదు. తప్పించుకోవడానికి ఈనాడు చాలా మంది చెప్తున్నారు. జలప్రళయం వచ్చినట్టు, సొదొమ గొమొర్రా పట్టణం మీదకి నాశనం వచ్చినట్టుగా, ఎప్పుడు ఏ సమయం ఎలా వచ్చిందో తెలియదు. వాక్యము చెబుతుంది, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. సమయాన్ని దుర్వినియోగం చేసేవాడు ఎవడో? అజ్ఞాని, బుద్ధిహీనుడు. జెఫన్యా గ్రంథంలో అంటాడు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా సమయము గతించిపోతుంది. ఎందుకంటే మీ కొరకు వాగ్దానం చేయబడిన వాగ్దానములు ఎన్నో ఉన్నాయి, వాటిని మీరు పొందుకోవాలి. ఒకనాడు నేను నత్తివాడిని చెప్పిన మోషే ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తీద్దాం త్వరగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. ఎవరు ముందు తీస్తే వాళ్ళకి గిఫ్ట్. యేసు ప్రభు రెండో రాకడ వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 207వ పేజీ కొత్త నిబంధన చదవండి. 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు దేనిని బట్టి? మన సేవకులకు, మనకి క్రైస్తవులకు ఏముండాలండి? ఉంటదా? ఎప్పుడు వచ్చింది తెలుసా విశ్వాసం? నేను చెప్పనా ఎప్పుడు వచ్చిందో? జ్వరం బాగా 102 వచ్చిన తర్వాత విశ్వాసం ఉండదు. అప్పుడు పాస్టర్ గారు గుర్తుకురాడు. ఎవరు గుర్తొస్తారు తెలుసా? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ డాక్టర్ చేయి మంచిదో, ఎవరు ఇండిషన్ చేస్తే బాగుపడతారో ముందు అక్కడికే పరిగెడతారు. ఆడి వల్ల తగ్గలేదనుకో, అప్పుడు పేటర్ గారు పిల్లకి రాత్రి నుంచి జ్వరం అండి, మీరు ప్రార్థన చేస్తే అమ్మాయి తగ్గిపోతే ముందు నువ్వు చేయించుకోవచ్చుగా, ఆడికి 200-300 పెట్టవచ్చు. నువ్వు ముందే చేస్తే తగ్గిపోయి ముందే పాస్టర్ గారు చేస్తే ప్రార్థన చేసేవాడుగా. గమనించండి, మోషే ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశంలో నుంచి మిద్యాను దేశంలోకి వచ్చిన తర్వాత మోషే ఎందుకు వచ్చేసాడంటే ఆయన అంటున్నాడు కదా, ఏమంటాడు? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు.
యేసుక్రీస్తు వారికి మోషేకి మధ్యన 1600 ఇంచుమించుగా 1600 సంవత్సరాల తేడా ఉంది. 1600 సంవత్సరాలు. యేసుక్రీస్తు ఎవరో అప్పటికి మోషేకి తెలియదు. కానీ ఆత్మస్వరూపిగా మోషే అన్నాడు కదా, క్రీస్తును కూర్చిన నింద నాకు గొప్ప భాగ్యము. మిమ్మల్ని ఎవరైనా అవమానించారనుకోండి, దేవుని పట్ల అవమానపరిచారనుకోండి, ఆడి గురించి మీరు వెళ్ళి ప్రార్థన చేయండి. ఆడి గురించి మీరు వెళ్ళి ప్రార్థన చేయండి. ఒకటే మీ క్రైస్తవులకు ఒక ఆయుధం దేవుడు ఇచ్చాడు, ఏంటో తెలుసా? మీ శత్రువులను మీరు క్షమించమని ప్రార్థన చేయండి. అప్పుడు రంగంలోకి దేవుడే దిగుతాడు. మీరు తిరిగి అన్నారనుకోండి, ఆ ప్రతిఫలం మనం అనుభవించాలి. అలా చేసి చూడండి. మీ శత్రువు మీకు సరెండర్ కాకపోతే అడగండి, దేవునికి స్తోత్రం చెప్పండి. గమనించండి, మోషే పెద్దవాడైనప్పుడంట ఏం చేశాడంట, విశ్వాసమును బట్టి ఐగుప్తులో ఉన్న ధనము కంటేను, భూమి మీద ఉన్న పేరు కంటేను, వాళ్ళ వీళ్ళకున్న బంధుత్వం కంటేను క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట గొప్ప భాగ్యము. శ్రమ అనుభవించుట భాగ్యం అనుకుంటున్నాడు. ఫరో కుమారుడు అనిపించుకోవడం కంటే కూడా, గొప్పవాడిని అనిపించుకోవడం కంటే కూడా, మనుషుల చేత గొప్పవాడు అనిపించుకోవడం కంటే కూడా దేవుని చేత అబ్రహాము గొప్పవాడు అనిపించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఫరో కుమార్తెకు కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానము. ఆ మాట చూడండి, కలగబో బహుమానము కొరకు దృష్టించాడంట. 1600 సంవత్సరాల తర్వాత వచ్చే బహుమానం కొరకు ఎప్పుడు నుంచో విశ్వాసంతో ఎదురు చూశాడు అబ్రహాము. ఆ మాట చూడండి, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు. మనం ప్రార్థనకు వస్తే, ఈ రోజు వస్తే రేపొద్దున నెరవేరిపోవాలి, ఇన్స్టెంట్ గా జరిగిపోవాలని. మన జీవితంలో ఎదురు చూడం, మనకు విశ్వాసం ఉండదు, మనం ప్రార్థన చేయము, మనం దేవుణ్ణి అడగం, కానీ జరిగిపోవాలి. ఒకవేళ జరగకపోతే దేవుడిని వదిలేస్తారు. దేవుడు మాకు అవసరం లేదు, ఏం చేశాడయ్యా ఆయన మాకు అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజల్లాగా అరణ్యంలో మోషే మీద సడిగినట్లుగా సడుగుతా ఉంటారు. గమనించండి, వాగ్దానములు పొందుకోవాలంటే మోషేలాగా నింద గొప్ప భాగ్యము, శ్రమ నేను అనుభవిస్తానని చెప్పి ముందుకు రావాలి. ఇబ్బందులు వచ్చినా ఏమండి, ఒక దేశం ఒక ఊరు నుంచి మరో ఊరు వెళ్తే ఆహారం మారట్లేదా? ఒక ఊరు నుంచి చైనా వెళ్ళామనుకోండి, అక్కడ మనిషి మాంసం తప్ప మిగిలిన మొత్తం తింటారు కదా. దరిద్రం ఏంటంటే 2020 కరోనా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏదో కొత్తగా ఏంటంటే నిఫానా ఏదో వైరస్ వస్తుంది. ఇప్పుడు ఏదో కొత్త వైరస్ ఏదో గమనించండి. వాళ్ళు ఒక మనిషిని తప్ప వాళ్ళు దేన్ని విడిచిపెట్టరు, అన్ని తినేస్తారండి. ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళుతున్నప్పుడు ఆహారం మారిపోతుంది. అబ్రహాం ఎక్కడున్నాడు తెలుసా? కల్దీ దేశంలో, బబులోను దేశానికి సమీపంలో ఆయన ఉన్న ఊరి పేరే ఊరు. ఆ ఊరు దేశము నుండి తనకున్న అలవాట్లు, తనకున్న విధానం అంతా మార్చుకొని దేశాల వెంబడి దేశాలు దాటుకుంటూ నాకు చెప్పిన మాట, నాకు వినబడిన మాటను బట్టి నేను విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి నాకు ఇస్తానని వాగ్దానం చేసిన భూమి యొద్దకు నేను బయలుదేరి వెళ్తున్నాడు. ఈ మార్గం మధ్యలో ఎన్ని మారాయో. ఈ రోజునంటే తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు వచ్చాయి మన ఇళ్ళకి. ఒకప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ సిమెంట్ రోడ్ లేదు, ఇప్పుడు వచ్చింది కొత్తగా. మరి అబ్రహాము టైంలో ఉన్నాయి ఆ రోడ్లు. ఆ అరణ్య మార్గంలో భార్యను పెట్టుకొని ఆ వయసులో ఉన్న ఎంత వయసు ఆయనకి? 70 సంవత్సరాలు. ఆ వయసులో ఆయన బయలుదేరి వెళ్తున్నాడు చూడండి. 70 సంవత్సరాల వయసులోడు దేవుడిచ్చే వాగ్దానం నేను పొందుకోవాలని బయలుదేరి వెళ్తున్నాడు. గమనించండి ప్రియమైన వారలారా, చిన్న బిడ్డలను కూడా దేవుని సన్నిధిలో ఉంచాలంటున్నాడు దేవుడు. నీ బిడ్డను దేవుని సన్నిధిలో నువ్వు అతను తీసుకొని వచ్చి కూర్చోబెట్టకపోతే ఆ తర్వాత వాడు ఏది చేసిన దానికి కారణం నువ్వే. వాడు మారకపోతే కారణం నువ్వే. వాడిని చేసుకున్న తర్వాత అతని భార్య బాధపడుతుందంటే కారణం నువ్వే. బాలుడు నడవవలసిన మార్గంలో వానికి బాల్యమునందే నేర్పించాలంట. అప్పుడు వాడు పెద్దవాడైన తర్వాత ఆ మార్గములో నుండి వాడు తొలగిపోడు. అక్కడ అంటాడు, పెద్దవాడంటే వృద్ధుడైపోయిన తర్వాత, ముసలుడైపోయిన తర్వాత.
ట్రాక్ మీద ట్రైన్ వెళ్తా ఉంటే ఆ ప్రయాణం ఎలా ఉంటుందండి? సజావుగా జరుగుతుంది, గమ్యానికి వెళ్తాం. అదే బండి ట్రాక్ తప్పిద్దనుకోండి, ఆ ప్రయాణం ఎలా ఉంటుంది? బాధాకరంగా, విషాదకరంగా మారిపోతా ఉంటుంది. గమనించండి ప్రియమైన వారలారా, వాగ్దానం కొరకు 70 సంవత్సరాలు ఈడున్న ఆ వ్యక్తి ఆ రోజున అంటున్నాడు, 120 సంవత్సరాలు ఈడు వచ్చే వరకు కూడా మోషే ఆ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాడు విశ్వాసమును బట్టి. గమనించండి. ఇప్పుడు ఆ వాగ్దానం ఎప్పుడు వచ్చింది అని అంటే 1600 సంవత్సరాల తర్వాత శిష్యుల మీదకి ఆ వాగ్దానం వచ్చింది. ఇప్పుడు ఆ వాగ్దానం ఎవరికంటే మీకును, మీ సమీపస్తులకు, మీ దూరస్తులకు, మీ ఇరుగు పొరుగు వారికి, అందరికీ. ఎందుకంటే క్రీస్తు రక్తము చిందించింది ఎవరి కొరకంటే ఆయన ఒక్కరి కొరకే కాదు, అందరి కొరకు. అందుకే పేతురు అంటాడు, యేసు క్రీస్తు కొందరికే కాదు, ఆయన అందరికీ ప్రభు. గమనించండి ప్రియమైన వారు, వాగ్దానం పొందుకోవాలంటే కొన్ని మారాలి. 50వ కీర్తన, కీర్తన గ్రంథము 50వ అధ్యాయం చేద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం చూడండి ఒకసారి. 18వ వచనం అనుకుంటా. 50వ అధ్యాయము 18వ వచనం అనుకుంటా. 50వ అధ్యాయము 16వ వచనం చదవండి. 16 నుంచి 16. భక్తిహీనులతో దేవుడు ఇప్పుడు సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? భక్తిహీనులతో మాట్లాడుతున్నాడు, భక్తి పరులతో కాదు. దేవుని యందు విశ్వాసం వచ్చిన వాళ్ళతో కాదు, దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళతో కాదు, దేవుని విడిచిపెట్టి తన ఇష్టంగా తాను జీవిస్తున్న వ్యక్తితో మాట్లాడుతున్న మాట. ఏమంటున్నాడు తెలుసా? భక్తిహీనులతో దేవుడు ఇప్పుడు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని? మా బామ్మర్ది ఒకడు ఉన్నాడు, ఆడికి మందు అలవాటు బాగా. ఆడు గ్లాసులో మందు పోసుకొని హల్లెలూయా అని చెప్పి మందు తాగుతాడు. అరే పనికి మాలోడా, ఎక్కడ పెడితే అక్కడ దేవుడు మాటలు అలా వ్యర్థంగా ఉచ్చరిస్తే శపించబడతావురా అని చెప్పేవాడి. ఇప్పుడు వాడి జీవితంలో సమాధానం లేకుండా పోయింది. సినిమాల్లో కూడా ఎక్కిరిస్తున్నారంటే ఈ మధ్య చాలా మంది. సినిమాల్లో కూడా మన పేర్లు పెట్టుకొని ఎక్కిరిస్తారు చాలా మంది. గమనించండి. ఇక్కడ అంటున్నాడు, భక్తిహీనులతో చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు తెలుసా? నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా మాటలు, నా నిబంధనలు నీ నోట వచించినవేమి నీకేం పని? ఇంకా ఏమంటున్నాడు ఆయన? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. మంచి మాట నీకు చెబితే నచ్చుతుందా? నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. ఏమండి, ఉప్పు పంచదార ఇంచుమించుగా దగ్గరగా ఒకే రకంగా ఉంటది, రుచి వేరు. ఉప్పు ఎలా ఉంటది? కఠినంగా ఉంటది, కఠినంగా ఉప్పుగా ఉంటది. పంచదార తీగా ఉంటది. ఏమండి, ఉప్పు మాట్లాడినట్టు అంటే ఉప్పులాగా కటువుగా మాట్లాడిన వాడే మంచి స్నేహితుడు. గుర్తుపెట్టుకో. కటువుగా ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నాడు, మన హృదయం నొచ్చుకుంటుంది, మన హృదయం బాధపడుతుందంటే ఆ వ్యక్తి మనకి మంచి చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. తీయగా మాట్లాడతారు కొంతమంది, కానీ లోపల ఏముంటుంది తెలుసా? విషం ఉంటది. వాడు చెడ్డ స్నేహితుడు అంట. గమనించండి. దేవుడు మాట్లాడుతుంటున్నాడు, మార్చుకోరా అని చెప్పాడు. ఆడికి మార్చుకోరంటే నచ్చట్లా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలని వెనుకకు త్రోసి వేస్తావు కదా. నీకు మంచి చెప్తే నీకు నచ్చదు కదా. నచ్చుతుందా? నచ్చదు కదా. ఇంకా ఏమంటున్నాడు ఆయన? నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవిస్తావు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? భక్తిహీనుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు నీ స్నేహం ఎవరితో నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు దొంగతో స్నేహం చేస్తావు. ఇంకేమన్నాడు? వ్యభిచారులతో స్నేహం చేస్తావు. ఇంకేమంటావు? కీడు చేయవలనని నీవు నోరు తెరుస్తావంట. ఎదుటివాడి నాశనమే కోరతారు కొంతమంది. ఎప్పుడు కూడా ఎదుటివాడి నాశనం కోరితే గుర్తుపెట్టుకోండి, అది రివర్స్ లో వచ్చింది మనకి. ఎప్పుడు ఒకడు బాగుండాలని కోరుకుంటే మనం బాగుంటామండి. ఎప్పుడు ఒకడు పాడైపోవాలని కోరుకుంటే మనం అదే ఆశలోకి వెళ్ళిపోతాం. ఆ మాట మరలా తిరిగి మనకు వచ్చింది. ఒకరిని ఆశీర్వదించు, అది మరలా తిరిగి నీకు వచ్చింది. ఒకరిని దూషించు, ఆ మాట ఏదో ఒక రోజున మనం మొయ్యాల్సిందే.
గమనించండి ప్రియమైన వారు, ఆయన అంటున్నాడు నీ సహవాసం ఎవరితో అంటే దేవుని పిల్లలతో కాదు, నీ సహవాసం ఎవరితో అంటే దైవజనుడితో కాదు, నీ సహవాసం ఎవరితో అంటే దేవునితో కాదు, దొంగలతో వ్యభిచారులతో చేస్తూ కీడు చెయ్యాలని పొంచి ఉంటావంట. నువ్వు నోరు తెరిచి నీ ఇరుగు పొరుగు వాడి మీద అబద్ధాలు చెప్తా ఉంటావు, కొండేలు చెప్తా ఉంటావు. అది నీ నాలుక మీద ఏముంటదంటే కపటమైన మాటలు మాట్లాడుతూ ఉంటావంట. ఆయన అంటున్నాడు ఏమన్నాడు తెలుసా? ఇంకేమంటున్నాడు, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండేలు చెప్తావంట. నువ్వు కూర్చుండి ఎవరి మీద అబద్ధాలు చెప్తున్నావు, ఎవరి మీద అబద్ధ మాటలు చెప్తున్నావు, ఎవరి మీద చాడిని చెప్తున్నావు. గమనించండి ప్రియమైన వాళ్ళ, దేవుడికి ఏమి తెలియదండి. దావీదు అదే అంటాడు, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను నిలుచుండుట, నేను పరుండుట, నేను ఆలోచించుట, తలంపు నాకు పుట్టక మునిపే నీవు సమస్తమును పరిశోధించి తెలుసుకున్నావు. గమనించండి ప్రియమైన వాళ్ళ, మనమేమనుకుంటాం, చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని, చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని, వాయిదాలు వేస్తున్నావా, విర్రవీగుతున్నావా, చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. విదేశాల్లో ఉన్నా గాని నాకు మాత్రం కానే కాదని. ఏమండి, నువ్వు ఎక్కడో ఉన్నావు, చాలు దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడో ఉన్నావు, నువ్వు ఏదో చేస్తున్నావు, ఇది ఎవరో చూడలేదు నువ్వు అనుకుంటున్నావు, నువ్వు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడుతున్నావు, నీ సహవాసం ఎవరెవరితో నువ్వు చేస్తున్నావు. ఒక రోజు లెక్క అడుగుతాడు, అంటున్నాడు కదా, నీ సహవాసం నువ్వు ఎవరితో చేశావు, నీకు ఇచ్చిన ఆయుష్కాల దినముల్లో నీ సహవాసం ఎవరితో చేశావు, నువ్వు ఎవరితో మాట్లాడావు, నువ్వు ఏమేమి తలంచావు, ఎవరి మీద నువ్వు చాడీలు చెప్పావు, ఎవరిని దూషించావు, ఎవరిని ద్వేషించావు, ఎవరికి కన్నీరికి నువ్వు కారణమయ్యావు. ఆయన అంటున్నాడు, ఒక మాట అంటున్నాడు చూడండి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? 21వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఏమంటున్నాడు, ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనుడై ఉంటిని గనుక అందుకు నేను కేవలం నీలాంటి మనిషిని కాదు. నువ్వు అనుకుంటున్నావేమో, నీలాంటి మనిషిని నువ్వు అనుకుంటున్నావేమో, అయితే నీ కన్నుల ఎదుట నువ్వు చేసిన ప్రతి క్రియ కూడా నీ కన్నుల ఎదుట పెట్టి ఒక రోజుని నేను లెక్క అడుగుతా. వాగ్దానం పొందుకోవాలంటే నువ్వు భక్తిహీనుడిగా జీవిస్తే కాదు, వాగ్దానం పొందుకోవాలంటే ఈ జీవితం కాదు, దేవుడి తీర్పులోకి తెచ్చిన నీ జీవితము కాదు. అలా ఉండకూడదు. దేవుడు అడుగుతున్నాడు, దేవుడు నమ్మాలి, వెంబడించాలి, ఆచరించాలి, అడగాలి. పొందుకునే వరకు ప్రభువా నాకు ఇచ్చిన ఈ వాగ్దానం ఈ సంవత్సర కాలంలో నా గృహంలో నెరవేర్చమని దేవుని ప్రార్థన చేయాలి. ఆయన ఇచ్చే వరకు ఎదురు చూడాలి. 70 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, ఇంచుమించుగా 70-75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నీ కుమారుని ఇస్తానన్నాడు. అబ్రహాము మధ్యలో భార్య మాట విన్నాడు, ఎదురు చూడలా. ఒక దినం వచ్చింది, 25 సంవత్సరాలు పట్టింది ఇంచుమించుగా అబ్రహాముకు కుమారుడు పుడతానికి. ఆయన ఇచ్చిన వాగ్దానం ఆలస్యం చేశాడు. ఎందుకో తెలుసా? అతను ఎదురు చూస్తాడా లేదా, అతను విశ్వాసం ఉందో లేదో చూశాడు. భార్య మాట విన్నాడు, చేయకూడని కార్యం ఏదో చేశాడు. వాగ్దానం ఆలస్యమైంది. ఆలస్యము చేసినా కానీ ఇచ్చే ఆయన ఆలస్యం చేయలా. ఇవ్వడకని వెనుదీయలేదు, నా మాట వినలేదు, తృణీకరించలేదు. ఆయన వర్షమును మంచి వారి మీదను చెడ్డవారి మీదను, ఆయన సూర్య ప్రకాశ కాంతిని ఏం చేస్తున్నాడు తెలుసా? మంచివారి మీదను చెడ్డవారి మీదను ఉదయింపజేస్తున్నాడు, ప్రకాశింపజేస్తున్నాడు, కురిపింపజేస్తున్నాడు. ఎక్కడో రైతు పండిస్తున్నాడు ఆహారాన్ని. ఆహారం మంచివారే తింటున్నారా? రైతు రాత్రి పొలమును విడిచిపెట్టి వెళ్ళి తన గృహంలో పడుకుంటే
అవి పందులు తినకుండా ఆ యొక్క పొలంలోనికి గీదలు వెళ్ళి ఆహారాన్ని తినివేసి పంటను పాడు చేయకుండా దేవుడు దాని చుట్టూ కాపుదలు ఉంచట్లేదా? ప్రారంభంలో మనం చదువుకున్న 126వ కీర్తనలో కన్నీళ్లతో విత్తువాడు ఏం చేస్తాడో తెలుసా? దాని చుట్టూ దేవుని కాపుదలు ఉంటే, ఆ గృహంలో దేవుని సమాధానం ఉంటే, ఆ బిడ్డలో దేవుని భయభక్తులు కలిగి ఉంటే సంతోషముతో పండగ వస్తారంట. దేవునికి స్తోత్రం చేస్తాం. గమనించండి ప్రియమైన వారు, వాగ్దానం పొందుకోవాలంటే ఏమంటున్నాడు మోషే? క్రీస్తును గురించి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఐగుప్తులో ఉన్న ధనాన్ని విడిచిపెట్టాడు, రాజరికాన్ని విడిచిపెట్టాడు, అరణ్యంలో పరుగులు పెడుతున్నాడు. ఓ దినాన దేవుడు మాట్లాడుతుంటున్నాడు కదా, ఏమన్నాడు తెలుసా? గొప్ప కాంతిని చూశాడు ఒక రోజున. ఆ గొప్ప కాంతిని చూసినప్పుడు దేవుడు అన్నాడు, మోషే మోషే ఇది పరిశుద్ధ స్థలము, నువ్వు చెప్పులు విడిచి రమ్మన్నాడు. దేవుడు మాట్లాడాడు మోషేతో. 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో చెరలో బానిసలుగా ఉండి మగ్గిపోతున్నారయ్యా. నా బిడ్డలు వారిని విడిచిపెట్టు, వారిని విడిపింపచేయడానికి నువ్వు వెళ్ళమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. సేవకుడు ఎందుకు వచ్చాడు? శ్రమలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, కన్నీళ్లలో నీ బాధ ఎవరికి చెప్పుకోవాలి నీకు తెలియనప్పుడు నీకు దేవుని పరిచయం చేయడానికి దేవుని సేవకుడు వచ్చాడు మన మధ్యకి. దేవుని పరిచయం చేసి ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మా సేవకుడు బాగుండాలి ప్రార్థన చేస్తున్నారా? ఎక్కడో 30 కిలోమీటర్ల దూరం నుంచి నా సేవకుడు అర్ధరాత్రి వేళ బయలుదేరి మా కొరకు వస్తున్నాడు, అర్ధరాత్రి వేళ మా కొరకు బయలుదేరి వెళ్తున్నాడు. నా సేవకుడు ప్రయాణం బాగుండాలని ప్రార్థన చేస్తున్నారా? ఎప్పుడు మా గురించి ప్రార్థన చేయండి అంటున్నారా? ఎలా ఉన్నాం ఈ రాత్రి మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారి దగ్గర శిష్యులు వచ్చి ఏమన్నారు తెలుసా? అయ్యా ప్రార్థన చేయడం మాకు నేర్పించు, ప్రార్థన చేయడం మాకు నేర్పించు. పాట కూడా ఉంది కదా, ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా, ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మా కొరకు చేయుమయ్యా. అల్లా దేవునికి స్తోత్రం చెప్దాం. మా కోసం కూడా ప్రార్థన చేయాలా? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఈ రొట్టెలు పట్టుకుంటున్నాడు, ప్రభువా వీటిని ఆశీర్వదించని ప్రార్థన చేస్తున్నాడు. ఆ గెసిమన తోటలకు వెళుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ప్రతి చోట యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూనే కనపడుతున్నాడు. వీళ్ళకి ఆశ్చర్యం కలిగింది, నేను ఎవరితో మాట్లాడుతున్నాడు, అది ఏంటి, ఆ శక్తి ఏంటి, మేము కూడా తెలుసుకోవాలని. ప్రభువా నీకు ఇష్టమైతే మాకు కూడా ప్రార్థన నేర్పించు. ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ ప్రార్థన నువ్వు చేసుకోవాలి. మా కొరకు ప్రార్థన చేయండి మీరు అడగటం కాదు, మీ ప్రార్థన నువ్వు చేయి, దేవుడు నెరవేరుస్తాడు. గమనించండి ప్రియమైన వారులారా, భక్తిహీనుల వలె ఉంటే మన జీవితాల్లో వాగ్దానములు నెరవేరవు. ఎలా ఉండాలంట చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక తీద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ అధ్యాయము 2వ కొరింథీయులు 2వ పుస్తకం 7వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. ప్రియులారా మనకి వాగ్దానములు ఉన్నవి గనుక ఏమండి ఏం చేయాలంట? 7వ అధ్యాయం 1వ వచనమే కదా, ఇప్పుడు చదవండి ఒకసారి. ప్రియులారా మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక దేవుని భయముతో, మనకు వాగ్దానాలు ఉన్నాయి, మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే మనలో ఏముండాలి? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి ఇంకేమంటున్నాడు? శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమును ఆ వాగ్దానం పొందుకోవాలంటే ఎలా ఉండాలో చెప్తున్నాడు దేవుడు. శరీరమును కలిగిన కల్మషమును, ఆత్మ కలిగిన కల్మషమును ఏం చేయాలంట? వాటి నుండి మనల్ని మనము పవిత్రులుగా చేసుకుందాము. వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు చేయాల్సింది తెలుసా? నీ దేహానికి పట్టిన మలినాన్ని తొలగించుకోవాలి, నీ ఆత్మకు పట్టిన కల్మషమును తీసివేసుకోవాలి.
అంటే దేవుని సన్నిధికి నువ్వు వచ్చిన తర్వాత, రక్షణ మారు మనసు పొందిన తర్వాత, నీకు మరణకాలం వచ్చే వరకు కూడా నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే ఆ వాగ్దానం నీ కుటుంబంలో నెరవేరుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. గమనించండి ప్రియమైన వారు, లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనం చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. ఇదిగో ఒకానొకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒక అతను వచ్చాడంట. చెప్పండి, చదవండి. బోధకుడా, ఎక్కడికి వెళ్ళాలంట? నిత్య జీవమునకు వారసుండగుటకు నేనేమి చేయవలనని ఎవరిని అడుగుతున్నాడు? ఎవరిని అడుగుతున్నాడు? బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గనుక ఏం చేయాలి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదివి మరలా రండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందుతాడు. నిత్య జీవం పొందాలంటే ఎవరి యందు మనం విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలంటున్నాడు. ఇప్పుడు ఈయన ఎవరిని అడుగుతున్నాడు నిత్య జీవం గురించి? యేసు ప్రభువుని ఆ నిత్య జీవం ఇచ్చాయని అడుగుతున్నాడు. కానీ ఎలా అడుగుతున్నాడంట? ఎలా అడుగుతున్నాడు చూడండి. ఏమని అడుగుతున్నాడు చూడండి. ఎలా అడుగుతున్నాడంట? 25వ వచనం, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి బోధకుడా, నిత్య జీవం అంటే పరలోకము, పరలోకమును పొందుటకు దానికి నేను వారసుని అగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచూ అడుగుతున్నాడంట. గమనించండి ప్రియమైన వారలారా, ఆయనను శోధించుచూ అడుగుతున్నాడు. శోధించేది ఎవరు చెప్పండి? శోధించేది ఎవరో చెప్పండి. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన తర్వాత 40 దినాలు యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నాడు. అప్పుడు ఆయన ఎందుకు వచ్చిన ఆయన పేరేంటి చెప్పండి? ఆయన పేరేంటి? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయన పేరు ఏమని రాయబడిందంటే శోధకుడు. అది చాలు. శోధించేవాడు ఎవరంటే శోధకుడు. వారు ఎవరంటే సాతాను, అపవాదని అనేకమైన పేర్లు ఉన్నాయి. వాడు ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, శోధన తప్ప. ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? సాతాను బిడ్డలాగా వచ్చేవాడిని ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారిని శోధించు, అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నదని నువ్వు తెలుసుకున్నావు. నువ్వు బైబిల్ వాక్యాన్ని బోధించేవాడివే కదా, దేవుని సువార్తను ప్రకటించేవాడివే కదా, పరలోకం ఎలా వెళ్ళాలి నీకు తెలియపోతే ఎట్టారా అంటున్నాడు ఆయన. గమనించండి, పరలోకం ఎలా వెళ్ళాలో అందులో ఉంది. నువ్వు చదవకపోతే ఎట్టాగా? బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? మీరందరూ బైబిల్ చదువుతున్నారా? బైబిల్లో ఏముందో తెలుసా? పరలోకం ఉంది, ఇక్కడ వెళ్ళే మార్గం ఇక్కడ ఉంది. గమనించండి, యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకం వెళ్ళలేడు. గమనించండి ప్రియమైన వారు, అంటున్నాడు ఆయన, ఏమని రాయబడింది అయ్యా నువ్వు చదువుతున్న గ్రంథములు అంటే, నిన్ను వలె నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ ఆత్మతోను, సగం భక్తి కాదని చెప్పిన మాట బైబిల్లో రాయబడిన మాట. సగం హృదయం ఏమండి, సగం ఆత్మ, అన్ని సగసగాలు చెప్పట్లా. అంటే సగం అటు సగం ఇటు ఉండమని చెప్పట్లా. పూర్తిగా దేవునికి సమర్పించుకొని నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను దేవుని ఏం చేయాలంట? ప్రేమించాలి మొదట నువ్వు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడు? నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లుగా అద్దంలో 10 సార్లు చూసుకుంటావు. ఎంత అందం ఎవడికి ఉండదు రా అన్నట్టుగా. ఎంత అందంగా మనం ఎట్ట పుట్టేవరా మనం చూడరా అనుకున్నట్లుగా, నిన్ను ఇష్టపడినట్లుగా, నిన్ను ప్రేమించుకున్నట్లుగా నీ పక్క నుండి కూడా ప్రేమించాలి, నీ పొరుగు వాడిని ప్రేమించాలి. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు మీరు మొత్తం చదవండి. 66 పుస్తకాల్లో ఉన్న మాట ఒకటే, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. ఈ మాట ఉంది. అయ్యా నేను చదువుతున్నా అన్నాడు.
ఆచరిస్తున్నావా? లేదు. ఆ ప్రకారంగా చెయ్యి అన్నాడు దేవుడు. ఆ ప్రకారంగా చెయ్యి, అప్పుడు నువ్వు పరలోకం వెళ్ళిపోతావని చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? అందుకు ఆయన నువ్వు సరిగ్గా చెప్పావు బాబు, ఆ ప్రకారంగా చెయ్యి అన్నాడు. 29వ వచనం, అయితే తాను నీతిమంతుడైనట్లుగా. చాలా మంది నేను చూస్తానండి, అస్సలు ప్రార్థనకు వస్తే ముసిగేస్తే మొహం కూడా కనపడదు, కొంతమంది మొఖాలు కనపడదు. వాళ్ళ చేతిలో పెద్ద బైబిల్ ఉంటుంది, పెద్దొచ్చు బైబిల్, పెద్ద బైబిల్ ఉంటుంది. 7 గంటలకు 6 గంటలకు పంపులు వస్తాయి కదా మనకి, అప్పుడు చూడాలి ఆమె, అప్పుడే కనపడతాం మొహం. ఆమె నోరు అప్పుడే వినపడదు. గమనించండి ప్రియమైన వారిలా, ఇప్పుడు మాత్రం ఏం చేస్తుంది అసలు ముసుగేసుకుని, అబ్బో అసలు ఆమె ఉపవాసం ఉన్న, ప్రార్థన చేసినా, ఏం చేసినా అసలు ఇంత భక్తి పరురాలు లేదు అన్నట్లుగా ఉంటుంది. తామే నీతిమంతులమని, తామే భక్తి పరులమని అనుకునే వాళ్ళు ఉన్నారంట. ఇక్కడ అంటున్నాడు అతను, అదే దాని గురించి మాట్లాడుతున్నాడు. అయితే తాను నీతిమంతుడైనట్టు. నీ నీతి ఎవరికి తెలుస్తుంది? నీ నీతి దేవుడికి తెలుస్తుంది. తానే నీతిమంతుడైనట్టు ఏం చేస్తున్నాడు తెలుసా? తన ఎదురు తాను కనబరుచుకుంటున్నాడు. యేసు ప్రభు వారి గౌరవం ఇవ్వట్లా, సేవకులను గౌరవించట్లా. తన ఎదుట తాను ఏదో గొప్పవాడిగా, అసలు మొత్తం నాకే తెలుసు, ఈయనకేమి తెలియదు అంటున్నాడు. ఆడికి తెలియదంటే తెలుసా, అసలు ఆ గ్రంథాన్ని ఇచ్చింది ఆయన సంగతి ఆడికి తెలియదు. గమనించండి ప్రియమైన వారు, ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు 3 రోజులు లేచాడు అంటారు కదా, మరి రాయి ఎందుకండి తీటు? రాయి అట్ట గుంచితే ఆయన బయటకు వచ్చేవాడుగా, ఆయన గొప్పవాడైతే అన్నాడు. నేనన్నాను, అరే పనికిమాలోడా, ఆ రాయి తీసింది నీ కొరకు, రాయి అట్టగుంటే ఆయన లోపల ఉన్నాడు లేదు నీకు కనపడదు కదా, నువ్వు అందులో దూరం చూస్తావని నీకు రాయి తీసి పెట్టావురా. కొంతమందికి లేచాడన్న నమ్మకం లేదు, విశ్వాసం లేదు. గమనించండి ప్రియమైన వారు, ఇక్కడ చెప్తున్నాడు తానే నీతిమంతుడైనట్టు కనబరుచుకునే కొంతమంది ఉన్నారు, వేషధారులు. దేవుడు అంటున్నాడు, వ్యభిచారినైనా నేను క్షమిస్తాను కానీ వేషధారి మీద ఏం చేస్తాడంటే తన నోటి నుంచి ఉమ్మి వేస్తాడంటే అవమానిస్తాడు ఆయన. గమనించండి, లూకాసు వార్త 18వ అధ్యాయంలో తీద్దాం, అక్కడ కూడా ఒక ఆయన ఉన్నాడు, తానే నీతిమంతుడైనట్టంటే ఆయన దేవాలయానికి వెళ్ళి ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, వారంలో 2 వారాలు ఉపవాసం ఉంటున్నానయ్యా, పుదీనాలోను, సదాపలోను, జీలకర్రలోను, కొత్తిమీరలోను, ప్రతి దానిలో నీకు నేను దశంభాగాన్ని తీసుకొచ్చి నీ మందిరంలో ఇస్తున్నానయ్యా. ఇదిగో ఈ దొంగోడు ఉన్నాడే, ఈ పనికిమాలోడు ఉన్నాడే, అదిగో ఆ తిరుగుబోతుందే, ఆ వ్యభిచారం ఉందే, ఇదిగో ఆ అబద్ధాలుడు ఉన్నాడే, ఆ మోసగాడు ఉన్నాడే, ఆడిలా ఈడలనే కాదయ్యా, ఆడుతూ నీకెందుకు అంటే ఈడెవడంటే నీతిమంతుడు, వాడికి వాడే అనుకున్నాడు నీతిమంతుడు. ఆ సుంకరి దూరం నుంచి ప్రార్థన చేస్తున్నాడు, అది ఆ గుడి బయట నుంచొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఆకాశము తట్టు కనులెత్తుడికైన నాకు ధైర్యం సరిపోట్లా. ఎందుకని? నేను మోయిచున్న భారం, నేను మోయిచున్న పాపం, నేను చేసిన పాపం, నేను మాట్లాడిన మాటలు, నేను చేసిన అబద్ధాలు, ప్రతిదీ కూడా నన్ను నలకూడుతున్నాయి, నన్ను కృంగదీస్తున్నాయి. ఆ కృంగుదలను బట్టి నీ మందిరంలోకి రాలేకపోతున్నానంట. దేవుని సన్నిధిలో చాలా చోట్ల నేను చూసే ఒక మాట బయట కనపడతా ఉంటుంది. ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా, అటువంటి భారం ఉంటేనంటాడు లోపలికి రా. దేవునికి స్తోత్రం చెప్పండి. నిద్ర వచ్చేవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్. గమనించండి, ఆయన అంటున్న మాట అది, ఆకాశము తట్టు కనులెత్తుడికైనా నాకు ధైర్యం సరిపోవట్లేదయ్యా అని గుండెల బాధకుంటూ ఏడుస్తున్నాడు ఆయన. ఇప్పుడు ప్రభు అంటాడు తెలుసా, ఈయన ప్రార్థన ఆడి ప్రార్థన 2 విన్నాడు ఆయన. 2 వినేమన్నాడు తెలుసా? అతని కంటే ఇతడు అదిగో దొంగోడు అనిపించుకున్నాడు అతను, అదిగో వ్యభిచారం అనిపించుకున్నాడు అతను, అదిగో మోసగాడు అబద్ధికుడు అనిపించుకున్నాడు అతను, అదిగో దుర్మార్గుడు అనిపించుకున్నాడు అతను, అవమానించబడ్డాడు అతను, మందిరంలో రావడానికి కూడా అతను రాగలేక బయట ఉండిపోయాడు అతను. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అతడు నీతిమంతుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గమనించండి ప్రియమైన వారు, ఇక్కడ తనకు తానే నీతిమంతుడు అనుకుంటా ఉంటే యేసు ప్రభు ఇతనికి ఒక మంచి కథ వినిపిస్తున్నాడు. అదేంటో చూసి ముగించుకుందాం. చూడండి అక్కడ ఏమంటున్నాడు తెలుసా? 30వ వచనం చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము
30వ వచనం. అందుకు యేసు ఇట్లనెను, 62వ పేజీ అమ్మ, క్రొత్త నిబంధన. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపెట్టారంట. ఒక మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? ఎక్కడి నుంచి వెళ్తున్నాడంట? ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోతున్నాడు. యెరికో అనేది సమాధానము లేని స్థలం. యెరికో అనేది అబద్ధాలకు నిలయము. యెరికో అనేది శపించబడిన ప్రాంతము. యెరికో అనేది ఆహారము లేకుండా దొంగలున్న ప్రాంతము. దొంగల నివాసం ఉండే స్థలము, బందిపోట్లు ఉండే స్థలం అది. యెరూషలేము అనేది సమాధాన గృహము. యెరూషలేము అనేది ఆహారము దొరుకు స్థలము. యెరూషలేము అనేది దేవుని ఇల్లు. దేవుని ఇంటిని విడిచిపెట్టి అతను ఏం చేస్తున్నాడు తెలుసా? దెయ్యాల కొంపలోకి వెళ్ళిపోతున్నాడు. ఏమండి? అతన్ని ఎవరు పట్టుకున్నారంట? దొంగలు పట్టుకుని అతను ఏం చేశారంట? బాగా కొట్టేసి అతని ఒంటి మీద వస్త్రాలను తీసేసి అతను ఏం చేశారు తెలుసా? కొర ప్రాణముతో కొట్టారు. మీకు ఒక మాట చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి. యెరికో అనేది శపించబడిన ప్రాంతము. ఇది గుర్తు పెట్టుకుని మళ్ళీ అడుగుతాడు. ఆశీర్వాదకరముగా ఉండవలసిన దేవుని సన్నిధిని అతను విడిచిపెట్టేసి శపితమైన స్థలంలోకి అతను వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే మార్గంలో అతను దొంగల చేతికి చిక్కితే అతడు ఆ దొంగలు ఏం చేశారంటే అతను కొట్టి కొన ప్రాణంతో విడిచిపెట్టేశారంట. విడిచిపెడితే అక్కడ జరిగింది ఏంటంట? అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళి తటస్థించెను. అతన్ని చూచి ప్రక్కగా వెళ్ళిపోతున్నాడు. ఆడి ఏమైపోతే నాకేంటి? ఇదిగో మరొక లేవీయుడు వచ్చాడు. ఇతను కూడా అతను చూశాడు. ఇతను కూడా ఏం చేస్తాడు తెలుసా? నాకెందుకు వచ్చిన ఇతను కూడా వెళ్ళిపోతున్నాడు పక్క నుంచి. దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే, అహరోను సంతానములో నుంచి నీవు నా మందిరపు సేవ చేయుటకు నువ్వు యాజకులను నియమించమని చెప్పి దేవుడు చెప్పాడు. బైబిల్ అంటుంది కదా, పేదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఒక పేదవాడు, ఒక వ్యక్తి కొర ప్రాణముతో కొట్టుమిట్టాడుతూ ప్రాణముతో అతను అక్కడ సొమ్మసిల్లి పడిపోయి రక్తములో అతను పొర్లుతూ ఉంటే అతని పని చేయని వాడు ఇతనే సేవకుడండి. గమనించండి ప్రియమైన వారు. అతను ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇతను ఏం చేస్తారంటే నాకేమీ సంబంధం లేదు, కానీ దేవుని సన్నిధిలో పని చేస్తూ ఉంటాడు. ధర్మశాస్త్ర కాలమంతా ఆ రీతి గడిచిపోయింది. అక్కడ చూడండి, ఒక మాట చెప్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? 32వ వచనం చూడండి. 32వ వచనం. అలాగనే లేవీయుడు కూడా చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటుకి వచ్చి, సమరయులు ఎవరండి? అంటరాని వాళ్ళు. భారతదేశంలో కూడా కొంతమందిని అంటరాని వాళ్ళకు దూరంగా పెట్టారు. ఆనాడు సమరయులను కూడా అంటరాని వాళ్ళకు దూరం పెట్టారు. వాళ్ళతో ఎవరు సాంగత్యం చేయరు. అందుకే యాకోబు బావి దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు సమరయ స్త్రీ ఏమంటుంది తెలుసా? నీవు సమరయులతో ఎలాగ సాంగత్యం చేస్తున్నావు? చేయకూడదు కదా. ఇశ్రాయేలు ప్రజలతో సహవాసం చేయాలి అని చెప్పి ఆమె ఆ మాట చెప్తుంది. గమనించండి ప్రియమైన వారు. కానీ ఈ సమరయుడు తృణీకరించబడిన ఈ సమరయుడు ఏం చేస్తాడు తెలుసా? కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు చూడండి. అక్కడ వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట పుల్ల వాని ఇంటికి అతను తీసుకుని వెళ్ళాడంట. గమనించండి. నేను వెళ్ళి మరలా నేను వచ్చేసరికి ఇతను నువ్వు ఎంతైతే ఖర్చు పెట్టావో అంతా నీకు ఇస్తా. అక్కడున్న సమరయుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు. లేవీయుడికి యాజకుడికి భేదములు ఉండొచ్చు. నేను గొప్ప మతస్థుడిని, నేను గొప్ప కులస్తుని అనుకోవచ్చు. అక్కడ పడి ఉన్న వ్యక్తిని వారు పట్టించుకోకపోవచ్చు. పరలోకమును అత్యున్నతమైన సింహాసనమును కెరూబుల శరాబుల మధ్యనున్న ఆరాధనను విడిచిపెట్టి ఆయన భూమి మీదకి వచ్చి
పడిపోయిన మనలాంటి సమరయుల కొరకు ఆయన ప్రాణం, మనలాంటి కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుచున్న మనలాంటి వారి కొరకు ఒక మంచి సమరుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. పూటకుల్ల వారి గృహం అంటే ఏంటో తెలుసా? దేవుని సన్నిధి, ఆహారం దొరకు స్థలం అది. అక్కడ పూటకుల్లవాడు ఎవరో తెలుసా? దేవుని సేవకుడు. దేవుని సేవకుడికి అతను అప్పగించాడు. అప్పగించి నేను వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళి మరలా వచ్చేసరికి అతన్ని మంచి మార్గంలో పెట్టు, అతను ఆరోగ్యంగా పెట్టు, అతను మంచి మార్గంలో నడుచుకున్నట్లు అతనికి బోధించు, అతనికి చెప్పుకుంటున్నాడు. గమనించండి ప్రియమైన వారు, చాలా మంది అట్టి స్థితిలో ఉన్నప్పుడు చాలా మంది పట్టించుకోవట్లా, ఎవరి దారిని పడితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. శపితమైన ప్రాంతంలో ఒక వ్యక్తి పడిపోతే కొందరు వెళ్ళిపోతున్నారు, పట్టించుకోవట్లా. ఆ శపితమైన ప్రాంతానికి ఎవరు వచ్చారు తెలుసా? యేసుక్రీస్తు వారు వచ్చారు. శపితమైన ప్రాంతంలో ఇందాక అడిగాను, ఆ శపితమైన ఎరుకోలు ఎవరున్నారంటే జక్కయ్య కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. జక్కయ్య ఏమన్నాడు తెలుసా? జక్కయ్య ఏమన్నాడు తెలుసా? ఆ ప్రాంతంలో అతను అందరి చేత ఒక పాపిష్టోడు, ఒక పనికి మాలినాడు, మాకు ఎక్కువ రూపాయి మా దగ్గర తీసుకునేవాడని చెప్పి అతను అనుకుంటున్నారు. చాలా మంది తృణీకరించారు అతన్ని. ఒక ట్యాక్స్ కలెక్టర్ అతను, ఏది మన ఇంటి పన్ను, నీళ్ల పన్ను ఎలా వసూలు చేస్తున్నారో అప్పుడు అలా వసూలు చేసేవాడు ఆయన. అట్లాంటి వ్యక్తి అలా దూషిస్తూ ఉంటే ఆ శపితమైన ప్రాంతంలో ఉన్న ఆ వ్యక్తిలోకి ఏమొచ్చింది తెలుసా? అయ్యా ఇదిగో యేసయ్య ఎలా ఉంటాడో చూడాలనుకున్నాడు జక్కయ్య. ఏమండి? యేసయ్య ఎలా ఉంటాడో చూడాలనుకున్నాడు జక్కయ్య. చూడాలనుకున్న వాడి యొక్క కోరికను దేవుడు నెరవేర్చాడు, నెరవేరలేదు. ఈ రాత్రి మీరు ఏదో కోరికతో దేవుని సన్నిధికి వచ్చి ఉంటారు. మీరు అనుకున్న ప్రతి కోరికను దేవుడు నెరవేర్చును గాక. ఖచ్చితంగా నెరవేర్చాడు. గమనించండి. చూడాలనుకున్నవాడు ఎక్కడున్నాడంట? అతడు పొట్టివాడైనందున మేడి చెట్టెక్కి యేసు ప్రభు కొరకు కనిపెడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడండి. యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళుతున్నాడు. గొప్ప జన సమూహము ఆ మార్గం గుండా వెళ్తా ఉంది. ఆ మేడి చెట్టు పైన ఉన్న ఆ జక్కయ్యను చూసి, జక్కయ్యా ఎంత తొందరగా అంటే తొందరగా వచ్చేసి. గమనించండి ప్రియమైన వారలారా, ఎందుకని నువ్వు ఎక్కిన చెట్టు ఎటువంటిది? ఆ చెట్టు పేరేంటండి? దాని గురించి చిన్నప్పుడు చదువుకున్నాం కదా. మేడి చెట్టు చూడు, మేలుమయ్యుండును, పొట్ట విప్పి చూడు, పురుగులు ఉంటాయంట. అంటే నువ్వు ఎక్కిన చెట్టు మంచిది కాదురా నాయన, నువ్వు దిగిరా. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది రా. నువ్వు అనుకున్నావు కదా నేను కావాలని, నువ్వు అనుకున్నావు కదా నేను రావాలని, ఇగో రా, నేను నీ ఇంట్లో ఉంటా. యేసు ప్రభు అడుగు పెట్టాడా లేదా ఇంట్లోనికి? గమనించండి ప్రియమైన వారలారా, అతనిలో కదలిక వచ్చింది, మారు మనసు వచ్చింది. ఎవరి యొద్ద నేను అన్యాయంగా తీసుకున్నాను అంతకు 4 వందలకు ఇచ్చేస్తానంటున్నాడు. అప్పటి వరకు దోచుకున్న మనసు, అప్పటి వరకు దాచుకున్న హృదయం అవుతుంది. ఇప్పుడు అంటున్నాడు ఇచ్చేస్తానయ్యా అంటున్నాడు. ధనాపేక్షను విడిచిపెట్టేశాడు. యేసు ప్రభు నీ కుటుంబంలోనికి వస్తే నీకు అట్టి మనసే వచ్చింది. యేసు ప్రభు నీ హృదయంలోనికి వస్తే నీకు అటువంటి హృదయాన్ని దేవుడు ఇస్తాడు. అలా వచ్చిన తర్వాత అతనిలో ఉన్న మాటను చూసి, అతనిలో ఉన్న ప్రవర్తన చూసి యేసు ప్రభు అంటున్నాడు కదా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడు కూడా అబ్రహాము కుమారుడు. గమనించండి ప్రియమైన వారు, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, కానీ మనకిచ్చిన వాగ్దానం ఒక్కటే. అదేంటో చూపిస్తాను చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూడండి ఒకసారి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఒక వాగ్దానం చూడండి. ఆ మాట చూడండి ఒక్కసారి. నిత్య జీవము అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. ఆ వాగ్దానం పట్టుకోండి. ఈ రోజు రాత్రి కాలం మీకు పరలోకాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. అయ్యో మీరు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు ఈ భూమి మీద ఉన్నంతసేపు. అది ఆ తర్వాత నీకు పరలోకం వద్దా? పరలోకం వెళ్ళే అనుభవం నువ్వు ఉన్నట్లయితే ఇవన్నీ నీవే కదా, ఇవన్నీ నువ్వు పొందుకుంటావు కదా. గమనించండి, మనకి రాత్రి కాలం వేళ దేవుడు ఇస్తున్న వాగ్దానము నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. గమనించండి,
ఒక యవ్వన ధనవంతుడు వచ్చి ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలంటున్నాడు. ఒక వాక్యాన్ని బోధించేవాడు అడుగుతున్నాడు, అయ్యా నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలంటున్నాడు. ప్రతి ఒక్కరు వాళ్ళు ఎలా జీవించినా చివరికి వారి ఆలోచన ఏంటి తెలుసా? ఏంటి ఆలోచన? పరలోకం వెళ్ళాలని ఆలోచన. ఆడు ఎలా జీవించినా చూడండి, చచ్చిపోయిన తర్వాత బ్యానర్ మీద ఏమి రాస్తారు? మహిమా ప్రవేశం. పరలోకం వెళ్ళాడంటే ఆయన, పరలోకం నుంచి పిలుపు వచ్చిందంటే ఆయన. గమనించండి ప్రియమైన వారలారా, పరలోకానికి మన అర్హులమేనా? భక్తిహీనుల జీవితంలో మన జీవితం ఉందా? ఎలా జీవిస్తున్నాము? వాగ్దానం పొందుకోవాలంటే అబ్రహాము ఏ రీతిగా ఎదురు చూశాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు, కరువును అనుభవించాడు, ఇబ్బందులు పడ్డాడు. వాగ్దానం మనం పొందుకోవాలంటే మన జీవితంలో అబ్రహాము వలె విశ్వాసం ఉంచాలి, అబ్రహాము వలె నమ్మిక ఉంచాలి. ఆ నమ్మకాన్ని క్రియల్లో మనం చూపిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, మనల్ని గొప్ప జనంగా చేస్తాడు, మన సంతానం దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మల వరములు దేవుడు ఇస్తానంటున్నాడు. మొదటిగా అది ఇచ్చిన తర్వాత నీతో అంటున్నాడు కదా, పరలోకమని వరం నీకు ఇస్తాను, ఇదే మీకు చేసిన నిత్య జీవమును వాగ్దానం అంటున్నాడు. ఈ వాగ్దానాలు మనం పొందుకున్నట్లుగా దేవుడు మన యందు అట్టి వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఇప్పటి వరకు ఓపికగా మీరు విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్లవలసి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. అల్పులను వట్టివాడు, వాక్యము నీది నాయనా, సమస్త మాటలు నీవి తండ్రి. ఈ పనికిరాని వాడితో నీ బలమైన మాటలు మీరు మాట్లాడుకున్నందుకు స్తోత్రాలు. తల్లిదండ్రులు తృణీకరించిన, అన్నదమ్ములు తృణీకరించిన, గొడ్లశాలలో గొర్రెలు కాచుకొనిచున్న దావీదును సింహాసనం మీద కూర్చుండబెట్టావు. ఎవరి చేత ఎవరు తృణీకరించబడినా అటువంటి వారి కొరకు నాయన తండ్రి నువ్వు గొప్ప జనంగా చేసే గొప్ప దేవుడు మేము నమ్ముచూ ఉన్నాం. ఇప్పటి వరకు శ్రద్ధగా నీ మాటలు ఆలకించి ఉన్నారు. ఎవరు ఏ ఆలోచనతో వచ్చారో, ఎవరు దేని కొరకు ఎదురు చూస్తున్నారో మాకైతే తెలియదు. వారి జీవితంలో మీరు వారు అనుకున్న ప్రతి మాట నెరవేర్చండి. మరలా వాగ్దాన సందేశ కూడిక వచ్చే మాసం వరకు కూడా నీ బిడ్డలు మీరు కాచి కాపాడు. వారు అనుకున్న ప్రతి మాటలు మీరు నెరవేర్చి సంఘములకు సేవకులకు సహకరిస్తూ ఈ సంఘంలో వారిని సాక్షులుగా ఉంచి వారిని బట్టి వారి కుటుంబాలు, వారి భర్త, వారి బిడ్డలు నీ సంఘంలో ఉండినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. నోవాహు మాట తన భార్య బిడ్డలు విన్నట్లుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరి మాట వారి కుటుంబాలు వింటూ ఈ ప్రాంతం మీద నీ ఆత్మ ఉంచమని, నీ వెలుగునుంచమని, ఈ సన్నిధికి ఎవరు వ్యతిరేకులుగా కాకుండా నీ మాటలు వినివారిగా వారిని ఉంచమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, వారి జీవితంలో మీ వాగ్దానములు నెరవేర్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకంగా హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా. ఒకంత అలవాటు తప్పినట్టుంది. 9 అవతంతోనే కళ్ళు మూతలు పడుతున్నాయి. యేసు రక్తం చేయి. హల్లెలూయా. ఏదేమైనా దేవుని సన్నిధిలో ఒక్క దినం గడుపుట అది 1000 దినముల కంటే అతి శ్రేష్టమైన విలువైన సమయాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏదేమైనా దేవుడు తన దాసుని నిలవబెట్టుకుని దేవుని యందు మనకి ఏ వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ యేసుక్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి. హల్లెలూయా. మరి ఆ వాగ్దానం పొందాలంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. అబ్రహాము వాగ్దానాన్ని ఎందుకు పొందుకున్నాడు అంటే అబ్రహాము దేవుని నమ్మాడు. ఒక వాగ్దానమును మనం పొందాలి అని అంటే ఆ వాగ్దానమును మనం పొందటానికి దేవుని యందు మన విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. నిజమే, విశ్వాసం అనేది బాహాటంగా కనపడేది కాదు. ఇప్పుడు మన మందిరంలో కూర్చున్నాం, మరి మందిరం ఎంత చక్కగా కట్టబడింది అంటే ఆ కట్టబడటానికి కారణం పునాది. పునాది బయటికి కనపడుద్దా? చెప్పట్ల మీరు. పునాది కనపడదు, కానీ పునాది మీద కట్టబడిన కట్టడం కనపడదు.
వాగ్దానాలు కూడా అలాంటి విశ్వాసం కూడా అలాంటిదే. దేవుని యందు మనం ఉంచే ఆ పునాది అని విశ్వాసం దేవునిలో మనలకు ఉన్నతమైన ప్రాకారాలుగా కట్టుద్ది. హల్లెలూయా. పిలువబడినప్పుడు అబ్రహాం ఎవరట? ఒక్కడే. తన పూర్వీకులు వేరు, వారి ఆచారాలు, వారి కట్టుబాట్లు వేరు. కానీ పిలువబడినప్పుడు ఒంటరి వాడే. కానీ దేవుని మాట మీద నమ్మకం ఉంచాడు. ఈనాడు భూమి యొక్క 4 చరాంగుల విశ్వాసి అని పిలువబడుతున్న వారందరికీ దేవుడు ఆయన మూల పురుషుడిగా మార్చాడు. దేవునికి స్తోత్రం. అంటే అబ్రహాముని దేవుడు ఏం చేయలేదు, వదిలిపెట్టలా. వాగ్దానాన్ని నమ్మాడు. తాను ఎక్కడికి వెళ్ళాలో, ఏ స్థలములోనికి వెళ్ళాలో తెలియని వాడైనప్పటికీ కూడా దేవుని మీద విశ్వాసం ఉంచి బయలు వెళ్ళాడు. దేవుడు ఆయన ఉన్నతంగా నిలబెట్టాడు. ఈ రాత్రి నీకు అనుగ్రహించబడిన ఏ వాగ్దానమైనా నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే మొదట దేవుని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. రెండవది అక్కడ అంటాడు కదా, ఆ వాగ్దానమును మనం పొందటానికి దేవుని యందు భయము కలిగి బ్రతకాలి. హల్లెలూయా. ఏముండాలి? ఈనాడు చూడు, చేమకి దోమకు కూడా భయపడతాం కానీ దేవుడికి భయపడం. ఎవరికి భయపడా? ఆయన కానొచ్చాడా పోడా? కానీ ఒక మాట చెబుతున్నా వినండి. బైబిల్ అంటది, ఎన్ని మార్లు గద్దించినను లోబడిన వాడు తడువు చేయక మరి హఠాత్తుగా నాశనం అయిపోతాడు. దేవుడు ఏ ఒక్కరిని పాడు చేసేవాడు కాదు, కట్టేవాడు ఆయన. అనేక పర్యాయాలు మాట్లాడతాడు ఆయన. అనేక పర్యాయాలు ఆయన మాట ద్వారా మనల్ని నిర్మించడానికి పరితపిస్తాడు ఆయన. కానీ ఆ మాటకి మనం విధేయత ఇవ్వకపోతేనట ఒకంత మనం నష్టాల పాలుగా మార్చబడిపోయే అనుభవాల్లోనికి వెళతాం. మూడవది అంటాడు, ఆ వాగ్దానం పొందాలి అంటే దేవుని ఎడల పరిశుద్ధత కలిగి బ్రతకాలి. హల్లెలూయా. మరి రాత్రి వాగ్దాన సందేశ కూడికలో వాస్తవానికి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి వాగ్దానమును కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు. దైవజనులు చెప్పారు, అన్నిటికంటే ప్రధానమైన వాగ్దానం ఏమిటంటే దేవుడు నిత్య జీవమును అనుగ్రహించుటయే. హల్లెలూయా. ప్రభు శిష్యుల దగ్గరికి పిలుచుకుని అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం, తీనక్కర్లేదు, ప్రభు మీ హృదయములను కలవరపడనియొద్దు, నేను వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధము చేస్తాను, నా తండ్రి ఇంత అనేకమైన నివాసాలు గలవు, లేని ఎడల మీతో చెబుతాను. నిజానికి ఆ యేసే మరణించి 3వ దినాన పునరుత్థానుడై తిరిగి లేచి 40 దినాలు భూమి మీద సంచరించి ఆరోహణమై వెళ్ళిన ఆ ప్రభువే మరలా 2వ మారు మనల్ని తీసుకువెళ్ళటానికి రాబోతున్నాడు. అది వాగ్దానం. దేవునికి స్తోత్రం. ఆయన ఎదుర్కొని ఆ నిత్య జీవమును మనం పొందుతామని విశ్వసించడమే వాగ్దానం. ఈ రాత్రి ఆ మాటను మనం పట్టుకుని దేవుని కొరకు ఎదురు చూడగలిగితే, ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లలరా, ఇదిగో దేవుని వాగ్దానమును ఎలా నమ్మాలి? ఆ వాగ్దానము కొరకు దేవుని అందరి భయము కలిగి బ్రతకాలి. ఆ వాగ్దానమును పొందుకొనుటకై మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఈ రాత్రి అట్టి కృప దేవుడి దేన సంఘానికి అనుగ్రహించునుగాక. ఏమండి, అడవిడిగా భక్తి చేస్తే వాగ్దానాలు నెరవేర్చబడు. మనుషులను సంతోషపెట్టడానికి భక్తి చేస్తే వాగ్దానాలు నెరవేర్చబడు. వాగ్దానం ఎప్పుడు అంటే నీవు దేవుని యందు పరిపూర్ణముగా నమ్మకం ఉంచిన నాడు. ఈ రాత్రి మరి ఆశపల దేవుని సన్నిధిలోకి వచ్చిన మీ అందరితో దేవుడు తన వాక్కును వెల్లడిపరిచి మీతో మాట్లాడాడు అని నేను నమ్ముతున్నాను. అట్టి వాగ్దానములన్నీ ఈ సంఘము ఎడల, ఈ ప్రాంతము ఎడల, కుటుంబాల ఎడల నెరవేర్చబడునుగాక. అందరూ తల్ల వంచుతారు, ఒకంత లేచి నిలబడమని. అందరూ లేచి నిలబడమని. అందరూ లేచి నిలబడమని. అందరూ లేచి నిలబడమని. అందరూ నిలబడమని. ఒకరి చేతులు ఒకరు పట్టుకుని చిన్న ప్రార్థన చేస్తారా? ఈ రాత్రి ఏకీభవించి ప్రభు అంటారు, భూమి మీద 2-3 ఏకీభవించి నా నామమున ఏమి అడుగుతారో దానిని నేను అనుగ్రహించునని ప్రభు వాగ్దానం చేశారు. ఈ రాత్రి దేవుడు తన దాసులు నిలవబెట్టుకొని కొన్ని విలువైన మాటలు ఈ రాత్రి మనతో మాట్లాడాడు. ప్రియులరా, ఒకంత ఆత్మీయ జీవితంలో దేవుడు నీకు వాగ్దానములు ఇచ్చాడు. ఆ వాగ్దానాల్ని మనం పొందుకోలేకపోవడానికి ఎక్కడో ఒకంత మన ఆత్మీయ జీవితాన్ని ఇదిగో కిందకు దిగిపోయే అనుభవాల్లో మనం ఉన్నాం.
దేవుడు నా పట్ల కార్యం చేయటం లేదేంటి, నా ప్రార్థన వినటం లేదేంటి, నా ప్రార్థనకు జవాబు ఇవ్వటం లేదేంటి, నా ప్రార్థనకు ప్రతిఫలం ఎందుకు రావట్లా? ఈ రాత్రి దేవుని మాటలు విన్న దేవుని బిడ్డలారా, నువ్వు యెరూషలేముకు ఎక్కుతున్నావా, యెరికోకు దిగుతున్నావా? యెరూషలేము అంటే క్షేమకరమైన ప్రాంతమని, యెరూషలేము అంటే ఒక ఆశీర్వాదకరమైన స్థలమని, యెరూషలేము అంటే ఇదిగో మానవ హృదయాన్ని సమాధానపరచగలిగిన స్థలమని ప్రభు అంటారు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. ఆ ఆదరణ కలిగించిన అట్టి యెరూషలేము అనే స్థలమును వదిలిపెట్టి ఒకంత శాపకరమైన యెరికోలోకి దిగి వెళుతున్నవే మీ రాత్రి. ఒకంత దేవుని మీద మనస్సు నిలిపి ఈ రాత్రి ప్రార్థన చేస్తారా? నోరు తెరుస్తారా? ఎవరు మౌనంగా ఉండొద్దు. ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన బిగ్గరగా వినబడాలి. ముగిస్తున్నా, ముగింపులోకి వచ్చా. ఈ రాత్రి ప్రియులరా, ఇదిగో దేవుడు అంటాడు, అయ్యా నా పిల్లలను పెంచి పెద్దవారిని చేసి తిని కాను వారు నా మాట వినటం లేదని ప్రభు అంగలార్చిన సందర్భాలు దేవుని వాక్యంలో కనబడుతున్నాయి. ఈ రాత్రి ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత ధ్వని ఇసుమాని దొడ్డి నెరుగును. అయ్యో ఇశ్రాయేలీయులైన నా పిల్లలకు తెలివి లేదు అని ప్రభు భారభరితంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ రాత్రి నీ ఆత్మీయత ఎలా ఉంది? నీ భక్తి విధానాలు ఎలా ఉన్నాయి? నీవు ప్రభుతో గడిపే అనుభవాలు ఎలా ఉన్నాయి? ఇవేమీ లేకుండా వాగ్దానాలు నీ పట్ల ఏ విధముగా నెరవేర్చబడతాయి? ఈ రాత్రి చిన్న ప్రార్థన, యేసయ్యా తెరవాలి. నోరు తెరిచి ఒకంత ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన అడగాలి. ప్రభువా, ఇదిగో యెరూషలేములకు ఎక్కిపోయి అనుభవాలు నాకు దయచేసి, యెరికో వంటి శాపగ్రస్తమైన స్థలాల్లోనికి దిగిపోయి అపవాది అనే దొంగ చేత నేను పట్టబడి ఇదిగో రక్షణ అనే నా వస్త్రాల్ని పోగొట్టుకొని ఇదిగో ప్రభువా దిగంబరిగా మారిపోయే పరిస్థితులు నాకొద్దు. ఈ రాత్రి చిన్న ప్రార్థన ఒక ఖచ్చితమైన తీర్మానముతో దేవుని మందిరములో నుంచి బయటికి వెళదాం. ప్రియులరా, దయచేసి ఎవరు మౌనంగా ఉండొద్దు. ఎందుకు మన జీవితాల్లో అట్టి విధమైన అవమానాలు, ఎందుకు మన జీవితాల్లో అట్టి విధమైన శాపగ్రస్తమైన పరిస్థితులు, ఎందుకు దేవుడు ఎదుట దేవుని పిల్లలుగా ఇదిగో గడపాల్సిన మన బ్రతుకులు ఎందుకు నవ్వుల పాలు? స్తోత్రమయ్యా. ఒకంత నోరు తెరిచి అడగాలి. నోరు తెరవాలి. బలంగా ఈ రాత్రి ఒక ఇదిగో దేవుని ఎడలో ఖచ్చితమైన తీర్మానంతో బయటికి వెళదాం. స్తోత్రమయ్యా, యేసయ్యా నీకే వందనాలు. అడుగు అనాడు సంఘమంతా కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తే బంధకాల్ని తెంపిన దేవుడు ఈ రాత్రి సంఘము ఏకీభవించి ప్రార్థన చేస్తే ఇదిగో ఎదుట కట్టబడిన బంధకాలు ఎందుకు తెగవు? అపవాది కార్యాలు ఎందుకు లయపరచబడవు? విరోధముగా రూపించబడిన ఇదిగో అపవాది తంత్రాలు ఎందుకు విడిపించబడవు? ఈ రాత్రి ఒకంత ప్రార్థన చేయలేక దేవుని దగ్గర నుంచి కార్యాలు చూడలేకపోతున్నావేమో, దేవుని ఎదుట సాగిల పడలేక నీ మోకాళ్ళు దేవుని ఎదుట వంచలేక నువ్వు కలిగి ఉన్న ఆ బంధకాల నుంచి తప్పించబడలేకపోతున్నావేమో. ఒకంత ఈ రాత్రి తన దాసుని నిలవబెట్టుకుని మనతో మాట్లాడినట్లుగా నమ్ముదాం. ఈ రాత్రి దేవుని యందు దేవుడు తన వాక్యములో రాయబడిన ప్రతి వాగ్దానం మన పట్ల ఇదిగో నెరవేర్చడానికి ఆయన సమర్థుడు, సరిపోయిన వాడు. స్తోత్రమయ్యా, యేసయ్యా నీకే వందనాలు. అడుగుదాం. నా యందు మీ మాటలను నేను మీ యందు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి అని ప్రభు చెప్పారు. ఈ రాత్రి ఒకంత నీలో దేవుడు ఉన్నాడా? ఆయనకు నీ హృదయంలో స్థానం ఉందా? ఆయన మాటలు నీ హృదయంలో నిలిచి ఉన్నాయా? అవి ఒకవేళ నిలిచి ఉన్న ఎడల నీవు అడిగితే కార్యాలు చేయగలిగిన సమర్థుడాయన. స్తోత్రమయ్యా, హల్లెలూయా. అడుగుదాం. అమూల్యమైన వాగ్దానాలు అత్యధికముగా మన ఎడల ఉన్నాయి. వాటిని నెరవేర్చగలిగిన కృపా సత్య సంపూర్ణుడైన ఇదిగో మన కొరకు ప్రాణం పెట్టిన సజీవుడైన దేవుడు ఆయన ఉన్నాడు. హల్లెలూయా, స్తోత్రమయ్యా. అడుగుదాం బిగ్గరగా.
పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, కనికరం కలిగిన మా యేసు మీకు వందనాలు. ఈ వాగ్దాన సందేశ కూడికలో నాయన ఇదిగో ప్రభువా, ఈ 2026వ సంవత్సరం ఈ ఫిబ్రవరి 27వ తారీఖు శుక్రవారం రాత్రి వేళ అయ్యా కొద్ది వారముగా చిన్న మందగా నీ సన్నిధానములో చేరి ప్రభువాని మందిరములో గడిపి ప్రభువాని దాసుని ముఖాంతరములో నుంచి మాతో కొన్ని విలువైన మాటలు రాత్రి మీరు మాట్లాడి ఉండగా